పేరు ప్రేమ్ సాగర్ అండ్ నాకు ఈ ఇయర్ 170 ర్యాంక్ వచ్చింది సివిల్ సర్వీసెస్ 2019లో. అండ్ మా ఫాదర్ పేరు వచ్చేసి కే నవీన్ రెడ్డి గారు అండ్ మదర్ పేరు కే అనితారెడ్డి గారు. అండ్ నాకు ఇంకొక యంగర్ సిస్టర్, తన పేరు సాహితీ రెడ్డి. షీఈస్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఇన్ డెలాయిట్. అండ్ మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వల్మిడి విలేజ్, పాలకుర్తి మండల్, జనగాం డిస్టిక్, ఒకప్పుడు ఉమ్మడి వరంగల్. హాయ్ అండి, నేను తెలిసి విత్ మీ అంజలిలో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఏంటి అని అంటే కొత్తగా వచ్చిన సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన రిజల్ట్స్, అలాగే అందులో సాధించినటువంటి స్టూడెంట్స్ గురించి తెలుసుకోవాలి అని చెప్పని. సో ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి నిజంగా ప్రిపేర్ అవుతున్నారు, అవేర్నెస్ పెరుగుతోంది. ఇంకా ఎంతోమంది యంగ్స్టర్స్ సివిల్ సర్వీసెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాతో పాటు ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు, 170th ర్యాంక్. సో మరి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. సో నైస్ టు సీ యూ రియలీ. యంగ్స్టర్స్ 170 ర్యాంక్, నిజంగా వితిన్ 200 లోపు మీరు ర్యాంక్ వచ్చింది అని అంటే ఎలా సాధించేస్తున్నారబ్బా, మా అప్పుడు ఈ మాత్రం అవేర్నెస్ ఉంటే ఎంత బాగుండేది మాకు అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టు ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ ఇప్పుడున్న డిజిటల్ మీడియంకి అండ్ ఉన్న మిలీనియల్స్కి వాళ్ళకున్న యాక్సెస్ వల్ల చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ ఇట్ ఈస్ నో మోర్ అంటే ఏదో సెక్షన్ ఆఫ్ దీంట్లో వాళ్ళే రావడం అనేది కాకుండా ఎవరైనా దీంట్లోకి రావచ్చు. అండ్ బ్యారియర్స్ ఏం లేవు ఇప్పుడు ఒకప్పటిలాగా. సో అప్పుడు కూడా లేవు, బట్ ఇట్స్ మోర్ యాక్సెసబుల్ ఆ వేలో చెప్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చదువుకునేటప్పుడే, లేదా డిగ్రీ చదువుకునేటప్పుడే మీకు ఒక ఐడియా ఉండిందా ఇటువైపు వద్దామని, లేకపోతే ఎలా, హౌ కమ్ యు ఆర్ ఇన్ టు ఇన్ దిస్? అస్సలే సివిల్ సర్వీసెస్ అంటే కూడా తెలియదు, అసలు డిగ్రీ అయిపోయేదాకా కాదు, జాబ్లో చేస్తున్నప్పటికి కూడా తెలియదు నాకు. సో అసలు ఐడియా కూడా లేదు, నేను ఎప్పుడు అనుకోని కూడా లేదు. చాలామందికి చిన్నప్పటి నుండి ఉంటుంది, కొందరు రోల్ మోడల్స్ చూసి ఇన్స్పైర్ అవుతారు. సో నా కేసులో అయితే నాకు అసలు సివిల్ సర్వీసెస్ అనే ఐడియా అసలు లేదు ఫస్ట్ నుండి. ఓకే. సో ఇట్స్ ఆల్ ఎలా స్టార్ట్ అయిందంటే అదొక క్యూరియస్ స్టోరీ అది. ఇప్పుడు జనరల్గా నేను 2012లో గ్రాడ్యుయేట్ అయ్యాను. సో అప్పుడు నేను వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తే తీసుకున్నాను అనమాట. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్తో చేస్తుండే. ఓకే. సో అప్పటి వరకు మనం ఏంటంటే విత్ ద ఫ్లో వెళ్ళడం అంతే. సో కుటుంబ నేపథ్యం కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఇమీడియట్గా జాబ్ వస్తే తీసుకోవడం, ఆ తర్వాత జాబ్ చేస్తుండడం. ఆ 3 years 4 years డౌన్ ద లైన్లో ఏమైంది, కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది. ఇంకా అప్పుడు సోషల్ అవేర్నెస్ కూడా పెరగడం స్టార్ట్ అయింది. అప్పుడు ఎంత జస్ట్ 21లో జస్ట్ కాలేజ్ నుండి బయటకు వచ్చి జాబ్లోకి వెళ్ళాను. ఏం చదివారన్నారు? బీటెక్ అండి, శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ చేశాను, ఈసీఎం అనే బ్రాంచ్లో. 2012లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే. సో ఆ తర్వాత ఇమీడియట్గా ఎట్లా అంటే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన 3 daysలో మాకు ట్రైనింగ్ ఉండేది. సో ఇమీడియట్గా అసలు మాకు ఇంకా చాయిస్ ఆలోచించే స్కోప్ కూడా లేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా, పేరెంట్స్కైనా క్యాంపస్ సెలక్షన్స్లో నాకు వచ్చింది అని అంటే అదొక క్వాలిఫికేషన్ ఏంటి, ఒక గ్రేట్ థింగ్ కదా. మొత్తం అందరికీ రాదు డెఫినెట్గా, ఎంతో వచ్చింది అని అంటే మా వాడికి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చిందండి అని పేరెంట్స్ గొప్పగా చెప్పుకుంటారు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఎడ్యుకేషన్ అయిన వెంటనే ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయిపోవడం అనేది చాలా అదృష్టం అని చెప్పాలి. కరెక్ట్, అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఎందుకంటే మా ఫ్యామిలీలో అసలు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్. అందులో మళ్ళీ నాకు వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది అంటే ఇప్పుడు ఎంత ఎంజాయ్మెంట్, ఇప్పుడు ఎంత హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకుంటామో అప్పుడు కూడా అంతే చేసాం. సో దిస్ ఈజ్ సెకండ్ టైం అనమాట. సో అలా వెళ్ళాను. జాబ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే ఎప్పుడు మేము లంచ్ టేబుల్స్లో లేదా కాఫీ కాన్వర్జేషన్స్లో ఎక్కువగా మాట్లాడేది సొసైటీ గురించే. అరే ఈ ఇష్యూ నడుస్తుంది, ఆ ఇష్యూ నడుస్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పి ఇలా ఎప్పుడు మాట్లాడుతుండేది. జనరల్గా అక్కడ చాలా సాఫ్ట్వేర్ టేబుల్స్లో ఇవే జరుగుతుంటాయి. అండ్ అది ఎప్పుడు 2014 ఎలక్షన్స్ టైం, కరెక్ట్ UPA 2 పోతుంది, మన బీజేపీ వస్తుంది ఆ టైంలో. సో ఇంకా ఫుల్ పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎప్పుడు మేము బ్లేమ్ చేస్తుండే వాళ్ళం, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని చెప్పి. అప్పుడు ఒక కొలీగ్ ఉండి, ఇంత మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ కూర్చొని కాఫీ టేబుల్ మీద చెప్పడం ఎవరైనా ఈజీ, అంత చేయాలనుకుంటే వెళ్ళి ఒకసారి ఫీల్డ్లో చేసి చూడండి, చేంజ్ గురించి ఎక్స్పెక్ట్ చేయడం ఈజీ, కానీ దాంట్లో పార్ట్ అవ్వడం చాలా డిఫికల్ట్ అని చెప్పాడు. సో ఇంక అప్పటి నుండి నా మనసులో అది పడిపోయింది అనమాట. ఎందుకు డిఫికల్ట్, మనం ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఎందుకు కూర్చోవాలి, వై షుడెంట్ బి పార్ట్ ఆఫ్ దట్ సొల్యూషన్ అని కొంచెం బలంగా పడింది. అది తర్వాత సొసైటీలో ఇష్యూస్ కూడా బాగా ఇన్స్పైర్ చేశాయి, ఈ 2 విషయాలు. మూడోది, స్టార్టింగ్ అంటే శాలరీ వస్తుంది, బాగుంటుంది, అండ్ డే ఫస్ట్కి వస్తుంది కాబట్టి ఫస్ట్ బాగుంటుంది, కానీ మనీ సాటిస్ఫాక్షన్ కాదని అర్థమైంది. ఇట్స్ లైక్ 29 days ఫస్ట్ కోసం చూడడమే ఉంటుంది, ఆ రకంగా ఉండేదన్నమాట. సో ఇవన్నీ కలిసి వచ్చి మెనీ ఫ్యాక్టర్స్, ఇంకా అవన్నీ కలిసి వచ్చి దాంట్లో వేరియస్ కెరీర్ ఆప్షన్స్ చూశాను. దీంట్లో కూడా మరి సర్వీస్ చేద్దామంటే ఇంకేమున్నాయని చెప్పి అప్పుడు సివిల్ సర్వీసెస్ బెస్ట్ అనిపించింది. అండ్ దెన్ ఇంకా
యా ఇట్స్ అ లాంగ్ స్టోరీ. ఇంకా తర్వాత కూడా చాలా స్ట్రగుల్ ఉండే. నేను రిజైన్ చేసే వరకు ఒక 1.5 month అసలు ఎవరు ఒప్పుకోలేదు ఇంట్లో. ఓకే. యా అంటే జనరలీ అంటే వాళ్ళ సైడ్ నుండి కూడా అది ఫేర్ థింగ్, రీజనబుల్ థింగ్. అవును కదా, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఒక మంచి జాబ్ వచ్చింది, మంచి శాలరీ, నెక్స్ట్ వీక్ మ్యారేజ్ చేసి సెటిల్ చేసేద్దాం అబ్బాయిననే ఉంటుంది పేరెంట్. సో అంటే మీరు చెప్పినప్పుడు ఇంట్లో ఎవరు వద్దనే చెప్పారు అయితే? ఫస్ట్ అసలు నాకు నేను కన్విన్స్ అవ్వడానికి ఒక 1 month పడింది. ఇంటర్నల్గా నేను స్ట్రగుల్ చేశాను. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే వస్తున్నాం అండ్ మనం ఎప్పుడు పెద్ద టాపర్ కూడా కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్. అండ్ నేను చేసింది కూడా డిప్లొమా, 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా కాదు, డిప్లొమా అండ్ దెన్ ఇంజనీరింగ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ చూసినా కూడా పెద్ద టాపర్ ఏం కాదు, టాప్ 10లో ఎప్పుడూ లేను. సో ఇట్స్ అ బిగ్ థింగ్ అని చెప్పి చాలా డౌట్ ఉండేది, సెల్ఫ్ డౌట్ ఉండేది. అలాంటిది 170 ర్యాంక్ వచ్చింది కదా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. దట్ ఈస్ వై అందుకే ఇప్పుడు నేను చెప్తున్నాను ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి. సో అలా ఫస్ట్ ఒక 1 month నాలో నేనే చాలా క్వశ్చన్ చేసుకున్నాను. ఆ తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కస్ చేశాను. ఏమొచ్చాయి మీలో, మీరు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మీరు మీకు ఎలా సమాధానం చెప్పుకున్నారంటే ఏం చెప్తారు? యా ఫస్ట్ థింగ్ ఏంటి, ఇమీడియట్గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే యంగర్ సిస్టర్ ఉంది, తనది ఎడ్యుకేషన్ అప్పుడే అవుతుంది, అప్పుడే తన ఇంజనీరింగ్కి వచ్చింది. అండ్ నేను ఒక్కడనే బ్రెడ్ అర్నర్ అనమాట ఇంట్లో, ఫాదర్ అండ్ నేను అంతే. ఇంకా సో ఇప్పుడు మరి నేను రిజైన్ చేస్తే ఎట్లా సస్టైన్ ఇవ్వాలి? అండ్ 2 years ప్రిపరేషన్ అంటే మీకు అందరికీ తెలుసు, లైక్ ఎంతో కొంత ఖర్చు అవుతుంది మనం ఓన్గా ప్రిపేర్ అయినా కూడా. సో అట్లీస్ట్ మరి అంత సేవింగ్స్ అన్నీ ఉన్నాయా స్పెండ్ చేయడానికి? ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ బ్యాక్ రావచ్చా రాదా? లేకపోతే కంప్లీట్ పీక్లో ఉన్న కెరీర్ అవును మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. అండ్ అందులో ఇంకా నా కెరీర్ ఇంకా పీక్లో ఉండే, ఎందుకంటే నాకు అప్పుడే న్యూజిలాండ్లో ఆపర్చునిటీ వచ్చింది అండ్ షార్ట్ టర్మ్ ఆన్ సైట్ అసైన్మెంట్ చేశాను అండ్ రిజిగ్నేషన్ కూడా అక్కడ చేశాను నేను. సో ఇట్స్ అ హ్యూజ్ రిస్క్ అనమాట, హ్యూజ్ రిస్క్ అండ్ హార్డ్ డెసిషన్. ఇది ఇంట్లో చెప్పాను ఫస్ట్, ఇట్లా ఆలోచించుకొని ఇంకా ఫైనల్గా నాకు కాకపోతే ఒక్క విషయంలో కాన్ఫిడెన్స్ ఉండేది నా మీద. లైక్ ఒకసారి ఏదైనా కూర్చొని చేస్తే అండ్ అది ఇంట్రెస్ట్ ఉంటే అది అయిపోయే వరకు చేస్తాను. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. ఎంత రిస్క్ తీసుకున్నా కూడా మనము ఇన్ఫ్యాక్ట్ రిస్క్ తీసుకుంటేనే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఆ ఫియర్ అనేది కాన్స్టాంట్గా పుష్ చేస్తుంది ముందటికి. సో ఆ రకంగా ఫైనల్ నేను డిసైడ్ అయ్యాను ఫస్ట్. అండ్ దెన్ ఇంట్లో డాడీకి చెప్పాను. సో ఇంట్లో ఇంకా ఆబ్వియస్లీ ఫస్ట్ రియాక్షన్ పిచ్చా, ఏమన్నా ఏంది అవసరమా మనకి అంటే, నాకైతే అసలు నమ్మకం లేదు, అస్సలు వద్దని చెప్పారు. ఒక 15-20 days ఇంకా ఆల్మోస్ట్ గొడవలే ఇంకా ఇంట్లో. అంటే మమ్మీ, ఫాదర్, మదర్, ఈవెన్ అంకుల్స్కి ఎవరికి చెప్పినా కూడా కొందరు సపోర్ట్ చేస్తారులేండి, బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఏంటి, మన బ్యాక్గ్రౌండ్కి మనకు అసలు మనకి ఎవరు గ్రాడ్యుయేషనే లేదు, నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు గైడెన్స్ ఇస్తారు అన్నట్టుగా ఉండే అనమాట. సో వాళ్ళ సైడ్ నుండి యాజ్ ఐ సెడ్ రీజనబుల్. ఇప్పుడు నేను ఆ సైడ్ ఉన్నా నేను అదే స్టాండ్స్ తీసుకునేవాళ్ళు, ఎందుకంటే పీక్ ఆఫ్ ద కెరీర్, మంచి శాలరీ వస్తుంది, ఇంట్లో అందరు సెటిల్ అవుతారు, ఆ టైంలో రిజైన్ చేయడం ఎందుకని. అదే అదే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అబ్రాడ్లో జాబ్ చేస్తున్నారు. మొత్తం చేయలేదు, జస్ట్ ఒక షార్ట్ టర్మ్ అసైన్మెంట్ మీద వెళ్ళాను. మేజర్గా అంతా ఇక్కడే మన హైదరాబాద్. ఇన్ కేస్ మీరు అదే అసైన్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు కంటిన్యూ అయ్యున్నా, లేకపోతే ఇంకొక ప్లేస్కి ఉండేవాళ్ళు కంపెనీ వాళ్ళు కదా. ఎస్ ఆ రకంగా కెరీర్ గ్రో అవుతున్నాయి. ఎందుకంటే 5 years అంటే ఇట్స్ లైక్ ఇంకొక 2-3 years చేస్తే మనకి అట్లీస్ట్ సీనియర్ అనలిస్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఆ లెవెల్ పొజిషన్ వస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. సో ఇంకా డాడీకి చెప్పాను, అవ్వలేదు, ఒక 15 days అట్లా ఇంకా కాన్స్టాంట్గా మాట్లాడి మెల్ల కన్విన్స్ చేస్తే మా ఫాదర్ ఒక కండిషన్ పెట్టారు. సో నాకైతే కంప్లీట్ కాన్ఫిడెన్స్ లేదు. అందరూ చెప్తారు కాన్ఫిడెన్స్ ఉందని, నాకు నువ్వు అంటే ఇష్టం, నీకు మంచి చేయొద్దని కాదు. సో వాట్ విల్ డూ ఇస్ 2018 January ఇది, యూ రిజైన్ నౌ, ప్రిపేర్ అవ్వు. జూన్లో ప్రిలిమ్స్ ఉంది, లైక్ 6 months. ఇఫ్ యూ ఆర్ క్యాపబుల్ క్యాండిడేట్, ప్రిలిమ్స్ క్లియర్ అవ్వు, ఐ విల్ గివ్ యూ 1.5 year, ఇంకా ముందటికి వెళ్ళు. లేదు క్లియర్ అవ్వలేదు అంటే యూ గో బ్యాక్ అండ్ జాయిన్ ద జాబ్. 6 months కాబట్టి నీకు ఇమీడియట్గా జాబ్ వస్తుంది బ్యాక్. అదే ఇప్పుడు గ్యాప్ పెరిగితే రావడం కష్టం. ఓకే, నాకు కూడా ఫేర్ అండ్ రీజనబుల్ అనిపించింది. నిజంగా నేను టాలెంటెడ్ అయితే ఆ 6 monthsలో నాకు ప్రిలిమ్స్ అన్న క్లియర్ అవుతుంది. ఆ కండిషన్ మీద ఎగ్జాక్ట్లీ December 2017లో రిజైన్ చేశాను. ఓకే. అండ్ January 2018 స్టార్ట్ చేశాను. 6 months ఉంది, ఏం అవేర్నెస్ లేదు, కోచింగ్ లేదు, ఏం లేదు. అప్పుడున్న దాంట్లో ఉప్పల్లో అనమాట ఇల్లు, ఇంకా ఇంటి పక్కనే ఒక స్టడీ హాల్ ఉంటే స్టడీ హాల్ తీసుకున్నాను ఇమీడియట్గా. ఇంకా మార్నింగ్ 9కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ 8 వరకు. ఇంకా ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా తెలీదు, ఆప్షనల్ కూడా చూస్ చేసుకోవడం రాదు ఆ టైంలో, అలా ఉండే. అసలు ఏం తెలియదు మీకు సివిల్స్ గురించి ఎలా అయితే ఆ టైం అంటే కొంచెం అవేర్నెస్ ఉంది, ఫిలిమ్స్, మెయిన్స్ ఇలా ఇంటర్వ్యూస్ ఉంటాయి కానీ హౌ టు ప్రిపేర్ అనేది ఏం తెలియదు. ఎవరి అడ్వైస్ ఏం తీసుకోలేదు. అంటే ఇనిషియల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా 1 month స్ట్రగుల్ అవుతున్నాను, అప్పుడు ఒక ఫ్రెండ్ దీప్తి అని చెప్పేసి ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. సో ఆ అమ్మాయిని అడుగుతుండేది అనమాట, ఏం చేస్తారు, ఇంకా ఏమవుతుంటుంది, ఏమేమి వెబ్సైట్స్ మీరు రెఫర్ చేస్తారు అట్లా అని చెప్పి. ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాను ఎప్పుడు ఆ లాస్ట్ November, December టైంలో. బట్ సాలిడ్గా అయితే ఏం గైడెన్స్ లేకుంటుండే స్టార్టింగ్లో. ఓకే. బట్ ఒక్కటే ఏం ప్రిలిమ్స్ క్లియర్ అవ్వాలంతే, ఇంకేం అవసరం లేదు. అలా Januaryలో స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ అటెంప్ట్లో జూన్లో ఎగ్జామ్ రాశాను, అది జూలైలో వచ్చింది రిజల్ట్.
అప్పటిదాకా టైం పాస్ చేశాను అసలు లిటరలీ. అండ్ జూలైలో క్లియర్ అయిపోయింది. ఐ వాజ్ షాక్డ్. ఇంకా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది ఫర్ 6 months ప్రిపరేషన్ వితౌట్ ఎనీ కోచింగ్, వితౌట్ ఏం లేదు. నేను అదే సర్ప్రైజ్ అయ్యాను. నాకు అవుతుందని నేను కూడా అనుకోలేదు అసలు. నేనే అనుకోలేదంటే ఇంకా ఆలోచించండి మా ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో. అప్పుడు దే గాట్ కాన్ఫిడెన్స్. ఫ్రమ్ దెన్ దే స్టార్టెడ్. మా అబ్బాయి అనుకున్న సాధిస్తాడు, మాకు నమ్మకం వచ్చేసింది అన్నారు. ట్రూ. ఓకే, తర్వాత అండ్ తర్వాత నేను ఇమీడియట్గా ఆప్షనల్ చూసింగ్ కూడా, ఇప్పుడు చాలా మంది అది చూసి ఇది చూసి చేయాలంటారు కదా. నాకు ఫిబ్రవరిలో అప్లికేషన్ ఫామ్, అప్పటికి ఆప్షనల్ ఐడియా లేదు, ఎవరు మెంటర్ లేరు ఎవరిని అడుగుదామన్నా. హిస్టరీ చాలా ఇష్టం. సరే హిస్టరీ చూస్ చేసుకుందామని, చూస్ చేసుకునే ముందు జస్ట్ ఒకసారి పేపర్స్ చూద్దామని ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసా. హిస్టరీ ఎంత ఇష్టం కానీ ఒక్క క్వశ్చన్ కూడా అర్థం కాకపోయేది అసలు. అప్పుడున్న నాలెడ్జ్కి ఏం తెలీదు. అందులో హిస్టరీ ఆప్షనల్ అస్సలు అర్థం కాలేదు. అమ్మో ఇది మన వల్ల కాదని చెప్పి ఇంకా వేరే ఆప్షనల్ పేపర్స్ చూసాను. అందులో ఐఆర్ ఇష్టం నాకు, పొలిటికల్ సైన్స్ ఇష్టం లేదు, ఐఆర్ మాత్రమే ఇంట్రెస్ట్. అప్పుడు అసలు పొలిటికల్ సైన్స్ ఏంటో తెలీదు, బట్ పాలిటిక్స్ ఏమో మనకు పాలిటిక్స్ నచ్చదు అని చెప్పి అన్న రూడ్ ఐడియాతో ఉండే, అలా ఉండే ప్రిపరేషన్. సో ఐఆర్ ఉంది కదా అని చెప్పి ఆ పేపర్ చూస్తే ఐఆర్లో సింపుల్ క్వశ్చన్స్ అనమాట. జస్ట్ ఇండియా చైనా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఎలా ఉన్నాయి, ఇదేంటి మనకి ఏం రాకపోయినా ఏమైనా రాయొచ్చు, సరే ఈ ఆప్షనల్ తీసుకుందాం అని చెప్పి అలా చూస్ చేస్తాను నేను. అంత నైవ్ ఉంటుండే ఇంకా మీరు. ఓకే. సో అలా చూస్ చేసిన తర్వాత జూలైలో రిజల్ట్ వచ్చింది. ఆప్షనల్ అప్పుడు టాపర్ కాపీస్ చూస్తాం కదా మనం, చూస్తే ఒక బుక్ చెప్పారు ఆప్షనల్కి, అది స్టార్ట్ చేశాను, ఒక్క బుక్ అర్థం కాలేదు అసలు. ఇంకా అప్పుడు భయం స్టార్ట్ అయింది. 2 monthsలో మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి నేను. ఎలా రాయాలి మెయిన్స్ తెలీదు. సో ఇంకా అప్పుడు వెంటనే మన గూగుల్ సర్చ్ చేస్తే మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బాలలత మేమ్ గారు చెప్తారు హైదరాబాద్లో అని చెప్పారు. వాళ్ళే ఫేమస్ అనమాట. సో వెంటనే మ్యామ్ దగ్గరికి వెళ్ళి కలిస్తే జాయిన్ అవ్వమనింది క్లాస్. అప్పుడు ఆప్షనల్ జాయిన్ అయ్యాను క్లాస్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 1 monthకి రిజల్ట్ కోసం మాత్రం మీరు వెళ్ళారు అప్పుడు. అది అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి, ఎంత ఇన్ఫర్మేషన్ లేదంటే ఆప్షనల్ నేను షార్ట్ పీరియడ్లో వెళ్ళారు యాక్చువల్లీ కదా. 2 monthsలో మెయిన్స్. నాకు ఇంకా నేను జాయిన్ అప్పటికి ఆప్షనల్కి 2 monthsలో మెయిన్స్. నేనేమనుకున్నా ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఎంత ల్యాకింగ్ ఉండే అంటే, ఆప్షనల్ మ్యామ్ మేబీ ఒక 1 monthలో అయిపోతుందేమో అనుకున్నా, మొత్తం చెప్పడం అయిపోతుంది, ఇంకో 1 month చదువుతా మెయిన్స్ రాసేస్తా అనుకున్నా. సో మ్యామ్ దగ్గరికి వెళ్తే లేదమ్మా నువ్వు జాయిన్ అవ్వు ఫస్ట్, అయితే మనం చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అన్నారు. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. 1.5 monthలో ఒక పార్ట్ అయిపోయింది, ఇంకో పార్ట్ ఉండగానే నా మెయిన్స్ వచ్చేసింది. ఓ మై గాడ్. యా. సో ఇంకా అప్పటికి కాకపోతే నేను ఏం చేస్తాను, ఇంకా ఓన్లీ కోచింగ్ మీద, మ్యామ్ చెప్పే క్లాస్ మీద రిలే అవుతూ, మిగతా పార్ట్ నాకు అర్థమైంది ఇంకా అవ్వదని, అప్పుడు అర్థమైంది, క్లియర్ పిక్చర్ వచ్చింది. మిగతా పార్ట్ అంతా ఓన్గా ప్రిపేర్ అయ్యి మ్యామ్ ఎగ్జామ్స్ పెడుతుండే అందరికీ, పొలిటికల్ సైన్స్ ఆ ఇయర్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళందరికీ. ఆ ఎగ్జామ్స్ చాలా సీరియస్గా తీసుకుంది. జనరల్ స్టడీస్ అంతా పక్కన పెట్టి ఓన్లీ ఆప్షనల్ చదివా. అండ్ 275 వచ్చాయి ఆప్షనల్ అయ్యారు. చాలా మంచి స్కోర్ వచ్చింది. ఆప్షనల్ అయింది. అండ్ మెయిన్స్ ఒక 30 marks కట్ ఆఫ్తో మిస్ అయింది. ఓకే. సో అలా ఫస్ట్ అటెంప్ట్ ఎస్ ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయింది, మెయిన్స్ మిస్ అయింది. 30 marksతో ఇంటర్వ్యూ కాల్ రాలేదు. సో అలా అయింది. ఇంకప్పుడు కంప్లీట్ అవేర్నెస్ వచ్చింది మనకు, మెయిన్స్ ఏంటి, ఎంత ప్రాక్టీస్ ఇంపార్టెంట్, ఏం చేయాలి అని చెప్పి. సో నేను అంతా ప్రాసెస్ అంతా మిస్టేక్స్ చేస్తూ ఆ లెర్నింగ్ ప్రాసెస్ దాంట్లోనే ఉండే అనమాట. ఇప్పుడు చాలామంది ముందు కోచింగ్కి వెళ్ళి అన్ని అవేర్నెస్ తెలుసుకొని రాస్తుంటారు కదా, ప్రిలిమ్స్ క్లియర్ అయినాక నేర్చుకొని అలా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా సెకండ్ అటెంప్ట్ చాలా సీరియస్గా తీసుకున్నా. మెయిన్స్ ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు పోయిందన్న బాధ ఒక్క రోజు కూడా లేదు, ఉల్టా ఇంకా సంతోషం ఎక్కువ ఉండే. 30 marksతోనే పోయింది, వావ్ అసలు మనం ఇంకా కొంచెం గట్టిగా చదివితే అయిపోతుంది కరెక్ట్ అని అనిపించింది అనమాట. సో ఇంకా అప్పటి నుండి ఆ మిస్టేక్స్ ఏమైతే చేశానో ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్కి ఇంకా చాలా సీరియస్గా కూర్చొని చేశాను. ఫర్ ఇన్స్టాన్స్ ఒక మిస్టేక్ చెప్తాను. ఫస్ట్ అటెంప్ట్లో నేను మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే GS1 కానీ అన్ని పేపర్స్లో 20 questions రాయాలి 3 hours. ఓన్లీ 17 కంప్లీట్ చేసేవాడిని, ఓన్లీ 17. సో ఇమ్మీడియట్ సింపుల్ లాజికల్ థింగ్ ఏంటంటే ఆ 3 కూడా కంప్లీట్ చేస్తే ఆబ్వియస్లీ 30 కట్ ఆఫ్ క్రాస్ అవుతుంది. సో ఐ వాజ్ ప్రెటీ డామ్ షూర్ నెక్స్ట్ అటెంప్ట్లో అయిపోతుందని. ఇంకా సో ఇంకా ఫోకస్ అంతా మనది ఆన్సర్ రైటింగ్ ఉండాలి, పేపర్ కంప్లీషన్, టైమింగ్ ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో అప్పటి నుండి ఇంకా స్ట్రాటజీ మార్చి ఆ మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేస్తూ బాగా టెస్ట్ రాసి ట్రై చేశాను. సెకండ్ అటెంప్ట్లో ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ఎవ్రీథింగ్. పర్ఫెక్ట్. వ్యూవర్స్ కోసం, ఎవరైతే సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఐడియా కోసం అడుగుతున్నాను. మీ ఫస్ట్ అటెంప్ట్లో మీరు చేసిన మిస్టేక్స్ అనండి, లేకపోతే రాకపోవడానికి గల మేజర్ ఇష్యూస్ అని అంటే ఏం చెప్తారు ఇన్ డీటెయిల్? ఎస్. సో ఫస్ట్ థింగ్, మనం ఫస్ట్ అటెంప్ట్లో నేను మెయిన్స్కి చెప్తున్నాను ఫస్ట్ ఇమీడియట్గా, ప్రిలిమ్స్ కాదు. సో మెయిన్స్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది డిస్క్రిప్టివ్ థింగ్. సో మనం రాయాలి ఆన్సర్స్ అక్కడ, సెలెక్టింగ్ కాదు. సో అందుకని మనకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంటుంది. అండ్ సివిల్స్లో చూసేది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ కామన్ నాలెడ్జ్తో న్యూస్ పేపర్ అవేర్ ఉంటే మనకు అందరికీ తెలుసు ఆ విషయం. ఇట్స్ అబౌట్
రీప్రొడ్యూసింగ్ దట్ ఇన్ఫర్మేషన్, ఆ స్కిల్ రావాలి. అండ్ ఇంకొకటి మనం 20 క్వశ్చన్స్ చూస్తే మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే మనకు తెలిసిన వస్తాయి. ఇంకొక 10 అసలు కంప్లీట్ వేగ్ ఉంటాయి. అంటే మనకు తెలుసు ఇన్ఫర్మేషన్, కానీ ఒక 150 వర్డ్స్ రాయలేము, అలా ఉంటాయి. సో ఇట్స్ అబౌట్ మేనేజింగ్ దోస్ 10 క్వశ్చన్స్ రాదర్ దెన్ ఆన్సరింగ్ ద ఫస్ట్ 10 క్వశ్చన్స్ విచ్ వీ నో. సో ఆ 10 క్వశ్చన్స్ని మేనేజ్ చేయడం ఎలా అంటే ప్రాక్టీస్. సో ఫస్ట్ అటెంప్ట్లో నాకు మిస్ అయింది అది. సెకండ్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ మెయిన్స్ మధ్యలో మనకు 90 days ఉంటాయి. సో దాంట్లో ఇంక్లూడింగ్ ఆప్షనల్ ఒక 60 టెస్ట్ రాశాను. 60 టెస్ట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ 2 months కంటిన్యూస్ టెస్ట్. సో ఇంకా ఆ దెబ్బకి అండ్ ఫీడ్బ్యాక్ కూడా, టెస్ట్ రాయడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఎక్కడైతే సపోజ్ కొంతమంది ఇంట్రొడక్షన్ బాగాలేదంటారు, కొంతమంది కంక్లూజన్ బాగాలేదంటారు, స్ట్రక్చర్. సో రీజనబుల్ అనిపించే సజెషన్స్ మీద వర్క్ చేసి మనం డే టు డే ఎవ్రీ టెస్ట్కి మనం ఆన్సర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్లీ మీరు అసలు లాస్ట్ స్టేజ్లో యూ విల్ బి సర్ప్రైజ్ టు రీడ్ యువర్ ఓన్ ఆన్సర్స్, అంత బాగా రాసామా అనిపిస్తుంది. సో అలా ఫస్ట్లో మిస్టేక్ చేసింది మెయిన్ ఇదొకటి. సెకండ్ ప్రాక్టీస్ అనమాట, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఫస్ట్ నుండి టైం కన్స్టెంట్ ఉండడం వల్ల ఫార్చునేట్గా అందరూ చేసే మిస్టేక్ నేను చేయలేదు. ఏంటి, ఎక్కువ చదవడం. ఎక్కువ చదవలేదు నేను, తక్కువ చదివా, ఎక్కువ సార్లు చదివా, ప్రాక్టీస్ మీద ఎక్కువ చేశాను. సో అది కంటిన్యూ చేస్తాను. థర్డ్ థింగ్, టైమింగ్. మనం ఇప్పుడు ఏం చేస్తాం, చాలామంది డైలీ ఆన్సర్ రైటింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎవ్రీడే ఒక 2 ఆన్సర్స్ రాయండి, మీకు ఈవెన్చువల్గా ఆన్సర్ రైటింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అది నేను కూడా ట్రై చేశాను ఫస్ట్ అటెంప్ట్లో. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ట్రై చేశాను. బట్ ఏమైంది, ఒక 4-5 days తర్వాత మీకు ఆటోమేటిక్గా బోరింగ్ ఉంటుంది. 2 రోజులు రాస్తాం, 3 రోజులు రాస్తాం, 5th డేకి ఏంటి ఇది రోజు రాస్తున్నాం కానీ మనల్ని ఎవరు కరెక్షన్ చేయరు అన్నట్టు ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళ గురించి చెప్తాం. అండ్ రెండోది, మనం టాపిక్ చదువుతాం, ఇమీడియట్గా రాస్తాం. టాపిక్ చదివి ఇమీడియట్గా రాసే దాంట్లో చాలా రిటెన్షన్ కెపాసిటీ ఉంటుంది, అది డిఫరెంట్ థింగ్. వేరాజ్ మనం మొత్తం ఒక పేపర్ సిలబస్ అంతా చదివి ఆ సిలబస్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ రాయడం, ఇట్స్ ఆల్ టుగెదర్ బాల్ ఆఫ్ గేమ్. సో అందుకని నేను డైలీ ఆన్సర్ రైటింగ్ కన్నా ఫుల్ లెంత్ టెస్ట్ మీద ఎక్కువ రిలే అయ్యాను. సో అలా ఫస్ట్ టెస్ట్లో చేసిన పొరపాటు ఇదనమాట మెయిన్స్కి, అది చేశాను. రెండోది, మనకు మెయిన్స్లో ఏంటంటే కొన్ని పేపర్స్ చాలా మార్క్స్ ఫెచ్ చేస్తాయి. అంటే మీరు ఇన్పుట్ పెట్టే కాస్ట్ తక్కువ ఉంటుంది, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్, దాంట్లో మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, తక్కువ పెట్టినా 120 మార్క్స్ వరకు స్కోర్ చేయొచ్చు. సో ఎథిక్స్, ఆప్షనల్, GS3 ఈ 3 టార్గెట్ చేశాను. మిగతా వాటికి చాలా లెస్ అటెన్షన్ ఇచ్చాను, ఎందుకంటే నాకు ఉంది టైం తక్కువ. ఇప్పుడు నేను అన్నిటినీ ఫౌండేషన్ నుండి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వలేను. సో స్ట్రాటజిక్గా ఆ 3 మీద మెయిన్ ఫోకస్ పెట్టి మిగతావి యావరేజ్గా చదివాను, ఎందుకంటే ఇవి మనకు కొంచెం టైం పెట్టినా మార్క్స్ ఎక్కువ బూస్ట్ అవుతాయి. సో ఈ మిస్టేక్స్ కవర్ చేశాను ఫస్ట్ అటెంప్ట్కి, సెకండ్ అటెంప్ట్కి. ఓకే, లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్ రాస్తారు? ఇంగ్లీష్. కానీ మన మదర్ టంగ్లో కూడా ఒక పేపర్ ఉంటుంది అని విన్నాను, అవునండి నిజమా? ఎస్, క్వాలిఫికేషన్ పేపర్ ఉంటుంది తెలుగు లాంగ్వేజ్. సో అంటే ఎక్కువ గ్రామర్ ఉంటుందా ఎలా? లేదు, అది చాలా ఈజీ ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. మనకు ఆల్రెడీ మదర్ టంగ్ కాబట్టి జస్ట్ ఒక ఎగ్జామ్కి ఒక 15 days ముందు మనం ఈనాడు కానీ ఏదైనా తెలుగు న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదివి ఒక 2-3 చూసి రాసినా కూడా విల్ బి ఏబుల్ టు క్వాలిఫై. దట్స్ జస్ట్ అ క్వాలిఫికేషన్ పేపర్. మీకు ఏమొచ్చింది, ఏమి ఇచ్చారు, ఏ టాపిక్ మీద రాయమని వచ్చింది యాక్చువల్లీ? ఇప్పుడంటే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అంటే బేసిక్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే ఒక 4 essays ఇస్తారు, అందులో ఒక essay మీద రాయాలి. సిమిలర్గా ఒక ఇంగ్లీష్ కాన్వర్జేషన్ ఇస్తారు, దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేయాలి. సిమిలర్గా సేమ్ రీడింగ్, రైటింగ్ ఇలాంటి స్కిల్స్ టెస్ట్ చేస్తుంటారు అనమాట. కాబట్టి చాలా బేసిక్, అవేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అండ్ అవుట్ ఆఫ్ 250 or something 75 ఏమో రావాలి, రఫ్గా చెప్తున్నాను. సో ఇట్స్ వెరీ ఈజీ. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు తెలుగు మీడియం చదివే వాళ్ళు విలేజెస్లో ఉన్నారు, బట్ సిటీస్లో పర్సంటేజ్ వైజ్ కొంచెం తక్కువ ఉంటారు. అలానే ఇంగ్లీష్లో పూర్తిగా వచ్చానంటే ఇంగ్లీషు మనకు వాళ్ళకి పూర్తిగా రాదు. కరెక్ట్. అలానే తెలుగు మీడియం చదివే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి పూర్తిగా తెలుగు వచ్చా అంటే వాళ్ళకి పూర్తిగా తెలుగు రాదు. సో అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. అందుకని అడుగుతున్నాయి వాళ్ళు ఎంతవరకు ఇది వాళ్ళు చేయగలుగుతారా అనేది డౌట్ తోటి అడుగుతున్నాను అనమాట. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటి మనం ముందే ఎవరైతే డౌట్ ఉన్నారో ఒకసారి ఒక 2-3 months ముందున్నప్పుడు ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని మనం రాసుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది. లేదా అది ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు చెప్తారు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ 120 అబోవ్ కంఫర్టబుల్గా ఆ టైంలో ఎప్పుడు ఏం చదవకుండా రాసినా వస్తే దెన్ యూ కెన్ గో హెడ్, దానికి ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. 50-40 వస్తేనే మనం అసలు తెలుగులో ఒత్తులు కూడా రావట్లేదు అంటే మా డాడీ చెప్తుంటారు అనమాట, నాకు అసలు 10 అని రాయరా అంటే 10 అని రాస్తా అని చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. మా డాడీ చాలా భయం, నేను అసలు తెలుగే ఏమో అవుతుందని, ఎందుకంటే చిన్నప్పటి నుండి అలాంటి ఒత్తులు బాగా రావన్నమాట. బట్ అదే చెప్తారు, అంత కష్టమేం కాదు. ఇప్పుడు నేనే రాసి క్వాలిఫై అయ్యానంటే ఇట్స్ నాట్ బిగ్ థింగ్. ఓన్లీ థింగ్ కొంచెం ముందే సెల్ఫ్ ప్రికాషన్ తీసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీరు ఏ లెవెల్లో ఉన్నారో దాన్ని బట్టి ప్రాక్టీస్.
ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం బస్సెస్ మీద కానీ ఆటోల మీద కానీ హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా చూస్తే అసలు ఆ తెలుగు ఎంత దారుణంగా ఉంటుందంటే చాలా అసలు మీనింగే మారిపోతుంది. అసలు అంత దారుణంగా ఉంటుంది. నవ్వుకోవడం ఏం చేయాలి, అయ్యో ఈ మాత్రం కూడా రాని వాళ్ళు ఉన్నారా, హోర్డింగ్స్ పెడుతున్నారా పైగా అనిపిస్తుంది. అవునవును, కొన్ని స్టోర్స్ పైన చేంజ్ అవుతుంది. జనరల్గా ఈ ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ప్రిపరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ సచ్ ఎ లాంగ్ పీరియడ్ యాక్చువల్లీ. అవును, ఈ చాలా టైంలో చాలామంది అనుకునేది ఏంటంటే, నేను దగ్గరుండి చూస్తున్నాను, డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. చదివి ఇంకా ఇంత చదవాలా, లేదా ఇది గుర్తుండట్లేదు, లేదా అసలు ఇయర్ నేను ఎగ్జామ్కి నేను రాయగలనా, ప్రిపరేషన్ సరిపోతుందా, వాళ్ళ మీద ఒకనొక టైంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లాస్ అయిపోతుంటారు. సో మీ విషయంలో ఏం జరిగిందంటే మీరు ఏం చెప్తారు? నా విషయంలో 2 థింగ్స్ అండి. సో ఫస్ట్ థింగ్, మీరు అన్నట్టు ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అలాంటిది, ఇంకెవరైనా డిమోటివేట్ అవ్వాల్సిందే. సో డిమోటివేట్ మనం జనరల్గా ఎందుకు అవుతాం, అయితే మనకు ఇంట్రెస్ట్ లూజ్ అని అవుతాం దాంట్లో. రెండోది, మనకు పర్పస్ ఏంటో క్లియర్గా ఉండదు. సో ఈ 2 విషయాలు అవుతాయి. సో నా విషయంలో ఏంటంటే మెయిన్గా ఇప్పుడు సపోజ్ నేను కొన్ని సబ్జెక్ట్స్ చదువుతుంటాను, కొన్ని మనకు చాలా డీప్గా టచ్ అవుతుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు జనరల్గా ఏ విద్యార్థి అయినా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్సీఆర్టీ చదవడం స్టార్ట్ చేస్తాం. ఎన్సీఆర్టీలో ఒక కథలా ఉంటుంది. అసలు ఆ కథ చదువుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు వావ్ ఎంత ప్లెజర్ ఉంది అసలు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషనే అనిపిస్తుంది. బట్ యాక్చువల్ స్టడీ అనేది ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఇంట్రెస్ట్ లూజ్ అవుతుంది. సో నేనేం చేస్తా, ఇప్పుడు ఎన్సీఆర్టీస్ ఎలా అయితే ఇంట్రెస్టింగ్ అనిపించినాయో, ఎక్కడ బోరింగ్ అనిపిస్తే అక్కడ దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసుకోవడం నా రెస్పాన్సిబిలిటీగా పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనరల్గా చెప్పేది జియోగ్రఫీ నాకు జనరల్గా బోరింగ్ అనిపించేది. అది ఎన్సీఆర్టీలో కూడా. ఎన్సీఆర్టీ 11th క్లాస్ జియోగ్రఫీ ఏంటంటే అన్నిట్లా కాకుండా చాలా రా ఉంటుంది అనమాట. అంటే పేజెస్ ఎక్కువ ఉంటాయి, టెక్స్ట్ ఉంటుంది, ఇన్ఫోగ్రాఫిక్స్ ఉండవు, ఇమేజెస్ ఉండవు, బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ మనకు చదివితే అర్థం కావు అవి. సో నేనేం చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ చదివితే లైక్ ఎవ్రీ 10 పేజెస్కి అసలు నిద్రపోతున్నాయి ఇంకా, లేదా సబ్జెక్ట్ వదిలేసి వేరే చదువుతున్నాయి, హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్నది. సో అలాంటివి ఎందుకు చేయాలి, మనం ఇంట్రెస్ట్ ఎట్లా జనరేట్ చేసుకోవాలని చెప్పి ఆల్టర్నేటివ్ మీడియంస్ చూసాను. ఇప్పుడు టెక్స్ట్ ఒకటే మీడియం కాదు, ఆడియో ఉంది, వీడియో ఉంది, ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంది. జస్ట్ టెల్ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జియోగ్రఫీలోనే ఎన్సీఆర్టీ 11th చదివేది సేమ్ కాన్సెప్ట్స్ మీకు metoffice.gov.uk అని ఒక వెబ్సైట్ ఉంది. అది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి యూట్యూబ్లో ఛానల్స్. దాంట్లోకి వెళ్తే మీకు జాగ్రఫీ కాన్సెప్ట్స్ అన్నీ యానిమేటెడ్ వీడియోస్లో ప్రజెంట్ చేస్తారు. హార్డ్లీ ఒక్కొక్కటి 3 minutes ఉంటుంది. 4 hours కూర్చొని మీరు చూస్తే మీ జాగ్రఫీ కాన్సెప్ట్స్ అన్నీ క్రిస్టల్ క్లియర్ అవుతాయి. ఆ తర్వాత వెళ్ళి చదవండి, ఈజీ అవుతుంది. ఒకటి, నేనైతే లిటరల్గా అప్పుడు ఒకసారి చదివాను ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో. ప్రిలిమ్స్కి 2 days ముందు జాగ్రఫీ చదవాల్సి వచ్చినప్పుడు ఆ వీడియోస్ మళ్ళీ చూసాను. ఇంకా అంతే, అదే జాగ్రఫీ ప్రిపరేషన్. ఒకటి. రెండోది, ఇప్పుడు మనం జనరల్గా న్యూస్ పేపర్ చదువుతుంటాం. ఆ న్యూస్ పేపర్లో ఏంటంటే మనకు కరెంట్ ఈవెంట్ వస్తుంది, దాన్ని స్టాటిక్కి లింక్ చేయాలి. అంతేగాని స్టాటిక్ వేరే కరెంట్ వేరే చదవద్దు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు బీరూట్లో పెద్ద బ్లాస్ట్ అయింది, మీరు చూసుంటే రీసెంట్గా. సో ఇప్పుడు వెంటనే మీరు ఎవరైతే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, బీరూట్ ఎక్కడుంది, గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి బీరూట్ ఏ కంట్రీ క్యాపిటల్, దాని చుట్టూ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి, అది మిడిల్ ఈస్ట్లో పార్ట్ అయితే ఏమేమి రివర్స్ ఫ్లో అవుతున్నాయి, యాన్షియంట్ సివిలైజేషన్స్ ఏమున్నాయి, ఆ పొలిటికల్ స్ట్రక్చర్ ఏముంది, అక్కడ ఇంకేం కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఈ విషయాలు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా వస్తాయి. మ్యాప్స్లో ఇవాళ రేపు చాలా ఇంటరాక్టివ్గా ఉంది. మీరు గూగుల్లో లెబనాన్ ఓపెన్ చేస్తే కంప్లీట్ మీకు ఆ టోపోగ్రఫీతో కనబడుతుంది. అదొకసారి చూస్తే మీకు ఎందుకు మర్చిపోతారు ఇంకా. సో అది ప్రిలిమ్స్లో అదే బిట్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే మీరు ISIS డిఫీట్ అయిపోయింది కదా ఇయర్. సో ISIS క్యాపిటల్ సిటీస్ అన్ని ఇచ్చి ఏ కంట్రీస్లో ఉన్నాయో లొకేట్ చేశారు. సో సింపుల్. సో దానికి మీరు జస్ట్ ఏదో మ్యాగజైన్ విజనో ఇంకేదో చదివి రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరే ఈవెంట్ జరుగుతున్నప్పుడు చూస్తున్నారు. సో ఇన్ దిస్ వే కరెంట్ని స్టాటిక్ లింక్ చేయండి. పాలిటీలో కూడా ఇప్పుడు మనకేమవుతుంది, మొన్న గవర్నర్ ఇష్యూ అయింది, కాంట్రవర్సీ అయింది ఇక్కడ మన రాజస్థాన్లో. వెంటనే మీరు అప్పుడు గవర్నర్ ఆ ఈవెంట్ నుండి కరెంట్ అఫైర్స్లో అది చదవడం వదిలేసి దాని వెనుక బ్యాక్గ్రౌండ్, అసలు గవర్నర్ పొజిషన్ ఏంటి, ఏ ఆర్టికల్లో గవర్నర్కి పవర్స్ ఉన్నాయి, ఏ ఆర్టికల్లో డిఫెక్షన్స్ పాసిబుల్, దేంట్లో పాసిబుల్ కాదు, 10th షెడ్యూల్ ఏంటి, వెంటనే వెళ్ళి అప్పుడు చదవండి అవి. లేదా మీరు ఆల్రెడీ చదివినా మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయండి. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఆ స్టాటిక్ని ఇలా కూడా కరెంట్లో ఇట్లా అప్లై అవుతుందా, ఓ ఇలా ప్రొవిజన్స్ ఫాలో అవ్వకపోతే ఇలా డిఫెక్షన్స్ అవుతాయా, ఇవి ఫాల్ట్సా అనేవి అప్పటికే మీకు క్రిస్టల్ క్లియర్ అవుతాయి. అప్పుడు మీరు ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినా కూడా ఈ కోట్ చేస్తారు ఆన్సర్. రీసెంట్ ఎగ్జాంపుల్ ఇన్ రాజస్థాన్ హ్యాస్ ప్రూవ్డ్ ద లిమిటేషన్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, ఇట్లా చెప్తున్నా ఎగ్జాంపుల్. సో ఇలా చేయొచ్చు అనమాట. సో ఇంటర్లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. కొన్ని వెబ్సైట్స్ ఏమన్నా అంటే మీరు చూసిన వెబ్సైట్స్ కానీ
మీరు ఫాలో అయిన ఆథర్స్ కానీ ఎవరైనా ఉంటే వ్యూవర్స్ కోసం చెప్తారా? డెఫినెట్లీ. సో నేను అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ నుండి రావడం వల్ల కొంచెం క్రియేటివ్గా యూజ్ చేసుకున్నాను మీడియంని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా నేను కంప్లీట్ అసలు ఇంకా 24 గంటలు సోషల్ మీడియాలో ఉన్నా. బట్ ఒక్క ఫ్రెండ్ ఉండడు, ఒక వాట్సాప్ ఉండదు, ఏముండదు. ఎలా అంటే ట్విట్టర్ నా ఫాలోవర్స్ అందరూ లైక్ నేను పొలిటికల్ సైన్స్ కాబట్టి సుహాసిని హైదర్, సి రాజమోహన్, లేకపోతే ఫారెన్ మినిస్ట్రీ వెబ్సైట్, ప్రెస్ బ్రీఫింగ్స్ ఇవన్నీ సబ్స్క్రైబ్ అయ్యాను. సో మూమెంట్ నాకు ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇంకా అవే కనబడతాయి. సో మీ న్యూస్ కవర్ అవుతుంది. సిమిలర్గా BBC న్యూస్ ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు అందులో వీడియోస్లో 1 minute వీడియో ఉంటుంది. అందులో 1 minute ఇంటర్నేషనల్ న్యూస్ కవర్ చేస్తారు ఎప్పటికప్పుడు ఫర్ ఎవ్రీ 1 hour. సో మీరు ఒక 4 hours ఒకసారి చెక్ చేయండి, వాట్సాప్ చెక్ చేసినట్టు. సో మీకు బర్డెన్ ఉండదు, చదివిన ఫీలింగ్ ఉండదు, టీ తాగుతూ కూడా న్యూస్ కవర్ అయిపోతాయి. అండ్ తెల్లారి హిందూలో అదే ఇంటర్నేషనల్ న్యూస్ వస్తుంది, మీరు చదవాల్సిన అవసరం లేదు. వెరీ స్మార్ట్. 40 minutesలో న్యూస్ పేపర్ అయిపోతుంది. అంటే చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు 1.5 hour అవుతుంది మాకు, 2 hours అవుతుంది న్యూస్ పేపర్ చదవడానికి. మీరు అప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే నెక్స్ట్ డే మీరు మళ్ళీ ఆ న్యూస్ చదవాల్సిన అవసరం లేదు కదా. కరెక్ట్. సో అలా సిమిలర్గా ఇప్పుడు నేను చెప్తున్నట్టు నేను మార్నింగ్ అంటే ఇంకొకటి చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే మేము 6 hours 8 hours కూర్చోవాలా ఎలా అని. సో అసలు నన్ను అడిగితే అవర్స్ కౌంట్ కాదు, యూపీఎస్సీ మీ లైఫ్ స్టైల్లో పార్ట్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ జాగింగ్కి వెళ్తాను. జాగింగ్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో 3 Things అని ఒక పాడ్కాస్ట్ వస్తుంది. ఆ పాడ్కాస్ట్ వింటూ జాగింగ్కి వెళ్తాను. సో నేను జాగింగ్ 30 minutesలో అయిపోయేసరికి పాడ్కాస్ట్ అయిపోతుంది. అండ్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దట్ డే తీసుకొని వాళ్ళు డీప్గా అనాలిసిస్ చేస్తారు. సో దానివల్ల మనకు అనాలిసిస్ వ్యూ అంటే మనం సర్ప్రైజ్ అవుతాం, ప్లెజర్గా ఫీల్ అవుతాను నేనైతే, వావ్ ఇలా కూడా ఆలోచించవచ్చా అని. సో అలాంటి పర్స్పెక్టివ్ ఇస్తారు. ఆ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో రాయడంలో కానీ. అండ్ రెండోది 3 things అనే కాదు, ఆల్ ఇండియా రేడియో ఉంది, మీకు ఏది నచ్చితే అది. కాకపోతే మీరు పార్ట్ ఆఫ్ ద లైఫ్ చేయండి. సో టీ తాగుతున్నప్పుడు BBC, సిమిలర్గా ఎప్పుడు ఓపెన్ చేసిన ట్విట్టర్లో అవి, ఫేస్బుక్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏవైతే రిపోర్ట్స్ రిలీజ్ చేస్తాయో ఆ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ రిపోర్ట్ రిలీజ్ చేసినప్పుడు ఒక 1 minute వీడియో చేస్తారు దాని గురించి. మీరు ఆ వీడియో చూస్తే ఇంకా రిపోర్ట్ పారామీటర్స్, ఆ రిపోర్ట్ గొప్పతనం అన్నీ అందులో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు ఇంకా మీరు ఈ ఆర్గనైజేషన్స్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తుందా అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే రోట్ లెర్నింగ్ అవసరం లేదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ క్రియేటివ్ యూసేజ్ అనమాట. టూల్స్ క్రియేటివ్గా యూస్ చేయాలి అంతే. సో మీరు సివిల్ సర్వీసెస్కి ఎలా ప్రిపేర్ అంటే చాలా స్మార్ట్గా ప్రిపేర్ అయ్యారు కదా. మేబీ అది స్మార్టా కాదా తెలియదు, బట్ ఇట్ వర్క్. అదే అంటున్నాను, ఎందుకంటే ఇంతకు ముందు ఒక 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం చూసుకుంటే వాళ్ళు గంటల తరబడి అసలు ఎలాగో ఏంటో తెలియని కన్ఫ్యూజన్ స్టేజ్లో మొత్తానికి పాపం చాలా కష్టపడి రాసేవాళ్ళు. ఇష్టపడినా చాలా కష్టపడి రాయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి కావాల్సిన టాపిక్స్ మీద వీడియోస్ మనకు దొరుకుతున్నాయి. ద సేమ్ టైం మీరు చెప్పినట్టు కొన్ని వెబ్ ఛానల్స్లో కూడా వాళ్ళు యానిమేషన్ చేసి మరి అంతా చూపిస్తున్నారు. సో దీస్ ఆల్ ఆర్ ప్లస్ పాయింట్స్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ యాక్చువల్లీ. బట్ వన్ వే నెగిటివ్ కూడా ఉంది, జస్ట్ ఐ వాంట్ టు హైలైట్ దట్. యా ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే మనకు సోషల్ మీడియా అనేది డబుల్ ఎడ్జ్ స్వార్డ్. ఇప్పుడు మీరు ఇంత చెప్పినట్టు అంత పాజిటివ్గా ఉంది, బట్ సమ్ టైమ్స్ నేను ఇంత చెప్పిన పాజిటివ్ కూడా యూట్యూబ్లో ఒక వీడియో చూస్తాను, పక్కనే ఇంకో లింక్ వస్తుంది, ఏదో రివ్యూ లింక్ వస్తుంది, లేదా ఇంకో వీడియో లింక్ వస్తుంది. మనం కొద్ది క్లిక్ చేసినా అది చాలా ఎంగేజింగ్ ఉంటుంది, అది చూస్తాం. దాని తర్వాత ఇంకో లింక్ వస్తుంది, అది చూస్తాం. ఇది చేయకూడదు. సో ఈ కంట్రోల్ మన మీద ఉండాలి. ఈ కంట్రోల్ ఉంటే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు యూజ్ ఇట్ పాజిటివ్లీ. సో ఈ కంట్రోల్ ఎలా వస్తుంది? ఇప్పుడు నా విషయంలో అయితే నాకు వెనక ఫుల్ ఫియర్ ఉండే. నేను ఒక వీడియో చూస్తే హాఫ్ రాగానే ఏం చేస్తున్నారు అప్పుడు, ఏం నెక్స్ట్ ఏం సంగతి, జాబ్ లేదు ఏం లేదు, ఇది అవ్వకపోతే మరి ఏంటి అన్న భయం స్టార్ట్ అవుతుంది. సో వెంటనే ఆఫ్ చేస్తా. లేదా ఇంకో ప్రాబ్లం కూడా యూపీఎస్సీలో ఏంటంటే ఓషన్ ఆఫ్ సిలబస్ అంటారు. సో ఎంత చదివినా మనం ఆఖరికి ఏ మారుమూల గ్రామంలో ఏ పొలిటికల్ ఈవెంట్ అయినా కూడా దాన్ని పొలిటికల్ సైన్స్కి లింక్ చేసి అవుతాం. అది అవసరం లేదు కానీ చదువుతాం. ఏమో ఇది కూడా అడుగుతారేమో, ఇది అడుగుతారేమో అని. సో ఆ ట్రాప్స్ అవాయిడ్ చేయాలి అంటే మీరు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 సార్లు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ చూస్తూ ఉండాలి. అవి చూస్తుంటే ఏంటంటే మీకు ఒక టార్చ్ లైట్ లాగా గైడెన్స్ ఇస్తుంది. ఆ ఫ్రేమ్వర్క్లోనే చదువుతారు. అప్పుడు అవి ఇంపార్టెంట్ వీడియోసే చూస్తారు. లేకపోతే ఇంకా మనం చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న 1 hour వీడియో చూస్తాం, అది అవసరం లేదు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో చూస్తే. సో అది అవాయిడ్ చేయాలంటే మీరు యూపీఎస్సీ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దీస్ ఆర్ యువర్ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఇంద్రియ నిగ్రహం సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ యూట్యూబ్, మేము ట్విట్టర్లో కూడా మీరు ఒకటి చూస్తుంటే 100 మనకు కనపడుతుంటాయి డెఫినెట్గా. సో మైండ్ అట్ సైడ్ డైవర్ట్ అయింది అని అంటే అవర్స్ టుగెదర్ మిస్ అయిపోతుంది టైం. సో మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఇదేంట్రా బాబు ఎంత టైం అయిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చి చూసేటప్పటికి టైం కాస్త దగ్గర అయిపోతుంది, మనకి ఎగ్జామ్ దగ్గర పడిపోతుంది. సో మెంటలీ స్ట్రెస్డ్ అవుట్ అయిపోతాం. అంటే ఆ టైం పోతే పోయిందండి, దాన్ని రిగ్రెట్ గిల్ట్ ఇంకో 2 రోజులు ఉంటుంది, డే అంతా వేస్ట్ అయిందని చెప్పి.
నిజం. సో అది డేంజరస్ థింగ్, అందుకని అవాయిడ్ చేయడం బెటర్. కొంచెం కష్టం అనిపిస్తుంది ఫస్ట్ 5 minutes, కానీ 5 minutes దాటిన తర్వాత మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి స్మూత్. ఒక్కరే ప్రిపేర్ అయ్యారా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్తో కూర్చుని ప్రిపరేషన్ లాంటిది ఏమైనా చేసుకున్నారా? నేను బిలీవ్ చేసిందంటే ఇండివిజువల్గా ఎక్కువ క్వాలిటీ జనరేట్ అవుతుందని చెప్పి. అంటే కొన్నిసార్లు అది 3 కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ అయితే ఇంకా డిస్కషన్స్కి ఎక్కువ వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో లేదా మీరు అందరూ ఉండే ఒక ప్లేస్లో 3-4 లేకపోతే ఎంతో ఒక బంచ్ మెంబర్స్ ఉన్నారని అనుకుందాం. మీరు తీసుకున్నంత సీరియస్గా అవతల వాడు తీసుకోకపోవచ్చు, లేదా మీరున్నంత డెప్త్గా అవతల వాడు ఉండకపోవచ్చు, ట్రూ, మీ వేవ్ లెంత్ అవతల వాళ్ళు సెట్ కాకపోవచ్చు. ఇలాంటి టైంలో ఎక్కువ టైం వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎలా మీరు ఆ సిచ్యువేషన్స్ని ఎడిట్ చేసుకుని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ నాతో కూడా జరిగింది. సో నేను ఒక స్టడీ హాల్లో ఉన్నాను. ఆ స్టడీ హాల్లో కొన్ని రోజులు బాగుండే, ఎవరితో మాట్లాడకపోతుండే. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం ఏముంటుంది, అందరూ ఒక దగ్గర ఉంటారు కాబట్టి మనం బయటకు వెళ్ళినప్పుడు అలా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. కొంతమంది సీరియస్ లేకుంటుండే. సో వాళ్ళ వల్ల ఏమైంది, ఇంకా రోజు నన్ను కూడా లాగడం స్టార్ట్ చేశారు వాళ్ళ కాన్వర్జేషన్స్లోకి, వాళ్ళ టైం పాస్లోకి, బయటికి. సో ఒక 15 daysలో నేను రియలైజ్ అయ్యాను, ఇక్కడ ఉంటే ఇంకా మన చదువు అయిపోయినట్టే. ఇమ్మీడియట్గా నేను స్టడీ హాల్ చేంజ్ చేశాను. సో నాకు ఇంకే కాంటాక్ట్స్ లేని స్టడీ హాల్కి వెళ్ళాను. మళ్ళీ అక్కడ ఎవరు తెలియకుండా ఉండాలని చెప్పి ఆ స్టడీ హాల్కి వెళ్ళాను. ఎవరికి తెలియకుండా, కనీసం లొకేషన్ కూడా చెప్పలేదు. అంటే ఇది నేను ఏం చెప్తున్నా అంటే, ఇది ఇట్లా చేయాలని నేను చెప్పట్లేదు. కొందరికి ఆ క్యాపబిలిటీ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి కూడా చేయొచ్చు. ఇదేంటో మీరు డిసైడ్ అవ్వాలి. సో నాకు స్టడీ ఇంపార్టెంట్, నేను వచ్చిందే దీనికి, అంత రిస్క్ చేసి. కరెక్ట్. సో అందుకని నేను ముందే వైస్ డిసిషన్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాను. వాళ్ళ మీద బ్లేమ్ పెట్టకుండా ఓకే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని వెళ్ళాను. కొంతమంది మేనేజ్ చేస్తారు అవి ఇవి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ చేయండి అది. లేదంటే మాత్రం ట్రై టు అవాయిడ్ దోస్ డిస్ట్రాక్షన్స్. అంటే నాన్ ప్రొడక్టివ్ ఉండే కాన్వర్జేషన్స్ని కొంచెం తగ్గించి, అట్లీస్ట్ మీరు ఇంత స్టేక్ పెట్టినప్పుడు ఎంత ఎర్లీగా క్లియర్ చేయగలిగితే అంత బెటర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అలా అయితే మీరు అంటే మీరే ఇనిషియేటివ్ తీసుకొని దాని నుండి దూరం వెళ్ళాలి ఇలాంటివి జరుగుతున్నప్పుడు. కరెక్ట్. ఈ చదివే ప్రాసెస్లో జనరల్గా కొన్ని అలవాట్లు అనేవి అలవాటు అయిపోతుంటాయి. అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అదే టీ అనండి, కాఫీ అనండి, సిగరెట్ అనండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాటిల్ని అవి మీకు అంటుకున్నాయా లేకపోతే ఓవర్కమ్ చేయగలిగారా? మెంటల్ ఎబిలిటీ, మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హెల్త్ టోటలీ మెంటలీ అండ్ ఫిజికల్ హెల్త్ ఎంతవరకు మనం దీన్ని స్టేబుల్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది? మీరేం చేశారు? మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఫిజికల్ హెల్త్కి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఆ డే నుండి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ డే ఐ గో ఫర్ జాగింగ్. అండ్ జాగింగ్ ఇంకేంటంటే అది ఫిజికల్ ఎక్సర్సైజ్ కన్నా నాకు ఏదో వినడానికి రోజు అలవాటు అయిపోయింది. ఇంకా సో ఓకే ఇవాళ ఏం న్యూస్ వచ్చిందో విందామన్నట్టుగా బయటికి వెళ్ళాలి. యా, సో ఫ్రెష్గా అనిపించేది. ఇంకా కాన్వర్జేషన్ అవ్వకపోతే ఇంకంతసేపు రన్నింగ్కి వెళ్తుండే, అది అయిపోయేదాకా అప్పుడే ఆపేదన్నమాట. సో అందుకని అది ఫిజికల్ స్ట్రెంత్కి లేదా అట్లీస్ట్ 8 hours కూర్చున్నందుకు బ్యాలెన్స్ చేసేది ఎవ్రీడే 1 hour. అది ఫిజికల్గా. మెంటల్గా అంటారా, ఇప్పుడు నేను ఓన్లీ కంప్లీట్గా ప్రిపరేషన్ ఎప్పుడు చేయలేదు. మ్యాక్సిమం 7 hours అంతే. మిగతాదంతా ఖాళీగా సినిమాలు చూస్తుండేది. మీరు చూస్తే యూట్యూబ్లో నా రివ్యూ వీడియోలే ఎక్కువ ఉంటాయి ఇంకా ఈ వీడియోస్ కన్నా. అలా ఉండిందనమాట. సో జనరల్ ఇది కామన్, అది సినిమాలు అది అందరికీ కామన్. ఎందుకంటే మీరు దేన్నైతే దూరం పెడతారో దాని మీద ఎక్కువ ఇష్టం పెరుగుతుంది. సో అందుకని సినిమాలు చూడాల్సి వస్తుంది. అది తప్పు కాదు, చూడండి. కానీ ఒకటి పెట్టుకోండి, ఈ సాటర్డే నేను ఈ ఎగ్జామ్ రాస్తా, ఆ తర్వాత వెళ్ళి సినిమా చూస్తా. రైట్. లేకపోతే ఈ టాపిక్ కంప్లీట్ చేస్తా, తర్వాత ఒక డాక్యుమెంటరీ చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిలీజ్ అయింది అప్పుడే, లాస్ట్ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్, అండ్ ఒక 2 daysలో ప్రిలిమ్స్. ఇప్పుడు నేను వద్దనుకొని ఎంత ఆపినా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. అరే ప్రేమ్ చూడట్లేదు, అందులో ఏం సస్పెన్స్ ఉందో, ఏమవుతుందో, ఎవడో ఒకటి మెసేజ్ చేస్తుంటాడు, స్పాయిల్ చేస్తుంటాడు. ఇదంతా ఏం చిరాకు అని చెప్పి ఫస్ట్ ఒక 1 hour గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి పక్కన పెడితే నెక్స్ట్ 8 hours ప్రశాంతంగా చదువుకోవచ్చు. సో అట్లా ఆలోచిస్తాను నేను. సో మైండ్కి మనసుకి కాస్త ఫీడ్ పడేసి దాన్ని కాస్త ప్రశాంతం చేసేసి మళ్ళీ నెక్స్ట్ వర్క్లో. ఎగ్జాక్ట్లీ. సో డిస్ట్రాక్షన్ ఉంటే వెళ్ళండి, ఆ డిస్ట్రాక్షన్కి కంప్లీట్ చేయండి, మళ్ళీ బ్యాక్ రండి. అంతేగాని దాని గురించి ఆలోచించుకుంటూ ఈడ గిల్టీ ఫీల్ అవుతూ ఇది కాక అది కాక 2 కాకుండా ఉండొద్దు. అది నేను అనేది. సో ఉంటాయి అందరికి డిస్ట్రాక్షన్స్, బట్ కంట్రోల్ పెట్టుకోండి. ఎంతవరకు ఓకే వెళ్ళారంటే ఒక 1 hour, ఓకే 1 hour పెట్టుకోండి, టైం 1 hour పెట్టండి, మళ్ళీ బ్యాక్ రండి. సో అలా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఇదే మెంటల్ రిలీఫ్. ఇంకా అంతకంటే ఏం కావాలి? నిజం. సో ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యూ గాట్ దట్ ర్యాంక్ యాక్చువల్లీ? ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారా లేకపోతే? ఇనీషియల్ రియాక్షన్ నిజంగా చెప్పాలంటే నాట్ సాటిస్ఫైడ్. ఫస్ట్ రియాక్షన్ 170 వచ్చినప్పుడు, అంటే దానికి ఒక రీజన్ ఉందండి. బేసిక్ ఏంటంటే నేను హైదరాబాద్ తప్ప ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు, ఆల్ ఇండియా కాంపిటీషన్ చూడలేదు, ఓన్లీ హైదరాబాద్లో. అది ఒక అన్ని ఇన్స్టిట్యూట్స్లో రాశాను టెస్ట్. ఏ ఇన్స్టిట్యూట్లో రాసినా అట్లీస్ట్ మనకు మంచి మార్కులు వచ్చేవి, 100 వరకు వచ్చేవి ఎవ్రీ టెస్ట్కి.
సో ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఏంటి ఇదేముంది వచ్చేస్తాలే, ఇంకేం మంచి మార్క్స్ వస్తున్నాయి ఫస్ట్ అటెంప్ట్లో, ఇక్కడ దాకా వచ్చిందని. ఆ కాన్ఫిడెన్స్ వల్ల మేబీ నేను ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమో 100 టాప్ 100లో వస్తుందేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశా. ఓకే. బట్ 170 వచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిజల్ట్ వచ్చే 2 days ముందు అయితే ఇంకా నేను అసలు రాదేమో అని భయపడ్డాను. అండ్ రాదన్నప్పుడు ఆ నెగటివ్ ఫీలింగ్ అయితే ఇంకా దారుణంగా ఉండేది. అప్పుడు రిజల్ట్ వచ్చినందుకు పాజిటివ్. సో అందుకని హ్యాపీనెస్ ఉంది, ఎట్ ద సేమ్ టైం స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకు అంటే మనం ఇంకా క్యాపబుల్, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టుంటే ఇంకా బాగొచ్చేదేమో, మేబీ ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయినాం, ఆల్ ఇండియా కాంపిటీషన్ చూసేది ఉండే, ముందే రాసుంటే మనకు ఆ భయం ఉండేది అని కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ ఉంది తప్ప ఇంకా అసలు పేరెంట్స్ హ్యాపీనెస్ చూస్తే ఇవన్నీ పిక్చర్ లైట్ అసలు. ఇక్కడ మా ఫాదర్ అయితే ఇంకా అసలు తనే రాశారు అన్నట్టున్నారు సివిల్ సర్వీస్. ఓకే. యా. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి? రిజల్ట్స్ వచ్చినప్పుడు యాక్చువల్లీ 4th రోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఇంకో ఫ్రెండ్తో కాన్వర్జేషన్ అవుతుంటే ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అతను జనరల్గా చాలా ఇంపార్టెంట్ ఉంటే తప్ప ఫోన్ చేయడు, వెంకటేష్ అని చెప్పి. ఓకే. సో అతను చేసి 170 వచ్చింది అన్నాడు. ఊరుకో, నువ్వు 2 రోజుల ముందు జోకులు చేయకు నాతోని, ఈ విషయాలు అన్న జోకులు చేసేదంటే నువ్వు నమ్మవు, నన్ను నువ్వే చెక్ చేసుకో అన్నాడు. నేను నిజంగానే నేను నమ్మా అని చెప్పి పెట్టేసి చెక్ చేద్దామనే లోపు ఇంకో 2 కాల్స్ వచ్చాయి. అందరు 170 ర్యాంక్ వచ్చింది అన్నారు. సో ఇంకా అప్పుడు నమ్మకం వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా పీడిఎఫ్ ఓపెన్ చేసి నేను లిస్ట్లో నా నేమ్ చూడలేదు. అవునా? జస్ట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాను అంతే. అంటే అది ఆబ్వియస్లీ ట్రూ, మా చెల్లి చూసిన తర్వాత. బట్ నేనైతే పర్సనల్గా పీడిఎఫ్ చూడలేదు. అంత హ్యాపీనెస్లో ఉన్నాయి ఇంకా ఇప్పటి వరకు కూడా. సో అలా ఫస్ట్ రిజల్ట్స్ తెలిసిన తర్వాత ఫస్ట్ మీట్ కాల్ చేసింది ఎవరికి కాల్ చేశారా, డైరెక్ట్గా వెళ్ళి చెప్పారా? ఇంట్లోనే ఉన్నాను. సో మదర్ ఉన్నారు. మదర్ కూడా అట్టర్ డిస్బిలీఫ్ అనమాట. తను వాటర్ వస్తున్నాయి, వాటర్ పడుతున్నారు, 170 ర్యాంక్ వచ్చిందంటే ఏదో చెప్తున్నాడు, తను కంటిన్యూ చేస్తుంది, అసలు పట్టించుకోవట్లేదు నన్ను. ఈవెన్ 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకా మా మదర్ చాలా హ్యాపీగా ఉన్నారు. నేనే ఎవరికి చెప్పాలి, ఇంకా మదర్ రియాక్ట్ అవ్వకపోతే ఇంకెవరికి చెప్పాలనుకుంటుండే. చాలా ఉండే. మా చెల్లి మా ఫాదర్కి కాల్ చేసి చెప్పింది, ఇట్లా అనేక ర్యాంక్ వచ్చింది ఇట్లా అని చెప్పి. మా ఫాదర్ స్వీట్ షాప్ దాకా వెళ్ళారంట, స్వీట్ తీసుకొని వద్దాం ఇట్లా అని హ్యాపీగా. స్వీట్ షాప్ వెళ్ళినాక డౌట్ వచ్చింది, నిజంగా అసలు 170 వచ్చిందో లేకపోతే ఎవరైనా చెప్పారేమో, ఎందుకైనా మంచిదని స్వీట్స్ తీసుకోకుండా వెనక్కి వచ్చారు. యూ కెన్ ఇమాజిన్, అంత డిస్బిలీఫ్ ఉండే మా మీద. అంటే వాళ్ళకు వాళ్ళ సన్ మీద నమ్మకం లేదని ఇదంతా కాదు, అది కాదు, మన బ్యాక్గ్రౌండ్కి ఇంత వస్తుందా అని చెప్పేసి. అది 200 దే ఆర్ ఎనేబుల్ టు బిలీవ్. మేబీ వస్తుందేమో 800 700 600 అట్లా వస్తుంది కావచ్చు, కానీ 200 లోపు అయితే రాదనుకుంటుండే. వచ్చి మా చెల్లిని చూపెట్టమంటే లిస్ట్లో చూసి మా ఫాదర్ ఇంకా అప్పుడు ఫుల్ హ్యాపీ, ఇంకా అసలు హగ్ చేసుకొని అప్పుడు ఇంకా సెలబ్రేషన్ స్టార్టెడ్. సో అలా ఉండే ఫస్ట్ రియాక్షన్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు వర్క్ చేసిన కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ కానీ ఏమంటున్నారు? ఫోన్ చేశారా మీకు? తెలుసా అసలు కాగ్నిజెంట్ వాళ్ళకి? యా చాలా మందికి తెలుసు. దే ఆర్ ఆల్ సో ప్రౌడ్. ఇంకా అసలు ఎంత ప్రౌడ్ అంటే దే ఆర్ లైక్ మా ఫ్యామిలీలో మాకే వచ్చిందన్న ర్యాంక్, అంత హ్యాపీనెస్ ఉంది. సో ఇంకా వాళ్ళు ఎవ్రీ వన్ అందరూ కాల్ చేశారు, అందరు విష్ చేశారు. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని కాల్స్ కూడా వచ్చాయి. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. అండ్ విలేజ్ నుండి కాల్స్ రావడము, సో విఐపీస్ నుండి కాల్స్ రావడము. అందులో మా ఫాదర్, ఇదంతా మా బ్యాక్గ్రౌండ్ తక్కువ కాబట్టి ఎక్కువ తెలియదు ఎవరికి. బట్ దీనివల్ల మా ఫాదర్కి రికగ్నిషన్ రావడం, హీఈస్ లైక్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో అలా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? 170కి వేకెన్సీస్ అవి ఎలా ఉన్నాయి రైట్ నౌ? ఐఏఎస్ అంటున్నారు, ఐపీఎస్ అంటున్నారు, మీరేం చూసి పెట్టుకున్నారు? నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐఎఫ్ఎస్ పెట్టానండి. సీరియస్లీ? యా. ఎందుకు అంటే నాకు అంటే ఇదే చాలా మంది క్వశ్చన్ అడుగుతుంటారు, 170కి ఐఎఫ్ఎస్ ఎందుకు పెట్టుకున్నట్టు మీరు? యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు కరెక్ట్. అంటే ఆ పర్సెప్షన్ ఎలా ఉందంటే ఐఏఎస్ ఫస్ట్ ఇంపార్టెంట్, మన ఇండియాలో చాలా వర్క్ చేయొచ్చు, పవర్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అండ్ బెటర్ చేయాలంటే లైఫ్ ఫస్ట్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఐఏఎస్తోనే అని. బట్ నేను జనరల్గా చూసిన దాంట్లో నాకేమనిపిస్తుంది అంటే ఐఎఫ్ఎస్ కూడా అంతే ఇంపార్టెంట్. మేబీ జనాలకు తెలియదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆపరేషన్ రాహత్ అని జరిగింది ఇప్పుడు రీసెంట్గా. అంత డేరింగ్ ఆపరేషన్, అంతమంది లైఫ్స్ పీపుల్ని సేవ్ చేసింది యాక్చువల్గా డిప్లొమాట్స్. మీరు ఐఎఫ్ఎస్లో ఉన్న వాళ్ళే ఎంఎన్ నుండి, ఓన్లీ ఇండియన్స్ కాదు, ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్, అదర్ యూరోపియన్ కంట్రీస్ పీపుల్ని కూడా ఇండియా రెస్క్యూ చేయగలిగింది విత్ ఇన్ షార్ట్ నోటీస్ ఆఫ్ టైం. ఎందువల్ల? ఐఎఫ్ఎస్ వల్ల. ఇప్పుడు మీరు చూస్తే మనము ఇన్వెస్ట్మెంట్స్ అంటాం హైదరాబాద్లో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా సిటీ అవ్వాలన్నా ఏవి అవ్వాలన్నా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ నుండి తీసుకొచ్చే దాంట్లో మెయిన్ కీ స్టేక్ హోల్డర్ ఇస్ ఐఎఫ్ఎస్. మేబీ తన ఇంపాక్ట్ డైరెక్ట్ కనబడకపోవచ్చు, కానీ తన ఇంపాక్ట్ ప్రతి దాంట్లో ఉంటుంది, పవర్టీ ఎలివియేషన్ నుండి ప్రతి దాంట్లో. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మీరు చూస్తే న్యూస్ పేపర్లో 50-60% ఆర్ గ్లోబల్ అఫేర్స్. ఇండియా చైనా ఇష్యూ కానీ ఏది చూసినా అవే ఆక్యుపై అవుతున్నాయి. సో నెక్స్ట్ 30 years విజన్ చూస్తే ఐఎఫ్ఎస్ ఈజ్ ద కీ ఈ రోల్ అనమాట. సో ఆపర్చునిటీస్ అక్కడ చాలా ఉన్నాయి. సో అందుకని నాకు, అండ్ ఇంకోటి పర్సనల్ ఇంక్లినేషన్ కూడా అటు సైడ్ ఎక్కువ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంతకుముందు చెప్పాను కదా పిఎస్ఆర్ బై ఛాన్స్ తీసుకున్నాను.
దానంత సబ్జెక్ట్ ఇంకా వేరే ఏది నాకు నచ్చలేదు, అంత ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్. సో ఇంకా అంత ఇష్టం అనమాట. దానివల్ల ఐఎఫ్ఎస్ ఓరియంటేషన్ వచ్చింది. సో అలా నేను ఛాన్స్ తీసుకునింది, యాక్చువల్గా నేను చాయిస్ తీసుకున్నా అంత మంచిది తీసుకునేమో అన్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు. సో అలా ఐఎఫ్ఎస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ వచ్చి ఐఏఎస్, థర్డ్ ఐపీఎస్ పెట్టాను. సో ప్రాబబ్లీ ఐఎఫ్ఎస్ డౌట్ ఉంది, మరి తెలీదు, వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. సో ఐఏఎస్ రావచ్చు, మా ఇంట్లో వాళ్ళకైతే ఐఏఎస్ రావాలనే ఉంది, ఎవరికి కూడా ఐఎఫ్ఎస్ వద్దు, ఐఏఎస్ కావాలనే ఉంది. బట్ స్టిల్ లెట్స్ సీ, ఐఏఎస్ వచ్చినా ఐఎమ్ హ్యాపీ బికాస్ దీస్ ఆర్ ఆల్ మీన్స్. మీది రివర్స్ ఉంది యాక్చువల్లీ ఇక్కడ అందరూ, ఎందుకంటే ఎవరైనా సరే హెచ్ చేసినప్పుడు జనరల్గా ఫస్ట్ ఐఏఎస్ ఆప్షను, కొంతమంది ఈ ఐపీఎస్ మీద కొంత మోజు ఉంటుంది చాలా మందికి, బట్ ఆప్షన్ అది పెట్టుకుంటారు. సో మీరేంటి చూస్తే ఇక్కడి నుంచి అటు వెళ్తున్నారు మీరు యాక్చువల్లీ. మా మేడం కూడా, మెంటర్ కూడా, బాలత మ్యామ్ కూడా చెప్పారు, నీకు ఐఏఎస్ బాగా సెట్ అవుతుంది, నీ కమ్యూనికేషన్కి దానికి ట్రై చేయి చూడడానికి, బట్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ ఇష్టం అని చెప్పారు. ఇంకా అన్ని గైడెన్స్ తీసుకున్నాను నేను. లాస్ట్ టైం మాధురి ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడాను, ఇంకో ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడాను. సో అందరి రివ్యూ తీసుకున్నాక నాకు నా ఇంట్రెస్ట్కి అది బెటర్ అనిపించింది. సో అంటే జస్ట్ తీసుకోలేదు, క్యాలిక్యులేటెడ్గా అన్నీ ఆలోచించి ఐఎఫ్ఎస్ తీసుకున్నాను. బట్ దట్స్ ఓకే, దీస్ ఆర్ ఆల్ మీన్స్ అంతే. మన ఎండ్ ఈజ్ అబౌట్ సర్వింగ్ ద నేషన్. సో ఐఏఎస్ వచ్చినా ఐపీఎస్ వచ్చినా ఐఎమ్ విల్లింగ్ టు టేకప్ అండ్ డూ ద సేమ్ వర్క్. ఎప్పుడు తెలుస్తుంది మీకు ఏది మీకు దేనికి అలాట్ చేశారు అనేది? ఇంకొక 1.5 month పట్టొచ్చండి. సో ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేలోపు అలొకేషన్స్ అవుతుండొచ్చు. సో అప్పుడు తెలుస్తుంది. దట్స్ నైస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి చెప్పిన నేను, మీరు చెప్తారా? అంటే అర్థం కాలేదు, మీరే చెప్పండి. కాగ్నిజెంట్లో జాబ్ చేసావు, రిజైన్ చేసేస్తానన్నావు, ఒప్పుకున్నావు. ఇప్పుడు సివిల్ సర్వెంట్ అన్నారు, ఒప్పుకున్నావు. ఇప్పుడు అయ్యావు, వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నారా లేదా? ఓకే, మీరు అలా అంటున్నారా? యా అది అంటే ఇప్పుడే ఇంకా కాన్వర్జేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, మెల్లిగా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే కదా, ఇంకా లొకేషన్ అవ్వలేదు, ఇంకా సర్వీస్ రాలేదు. సో మెల్లిగా చూద్దాం అన్నట్టుగా ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు. బట్ పేరెంట్స్కి ఆబ్వియస్లీ ఆలోచన ఉండొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ ఏం ఆలోచించట్లేదు. సరే, మా ప్రోగ్రాంలో చెప్పండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి అట్లీస్ట్. అలా ఎలా అమ్మాయి అనేది నేనేం డిఫైన్ అవ్వలేదండి. సో అమ్మాయి అనేది నచ్చాలి అంతే, అది మనం ఇంటరాక్షన్స్తో, వాళ్ళ క్వాలిటీస్తో, వాటితో నచ్చదే తప్ప నేను ఏదో డిఫైన్డ్ క్రైటీరియా పెట్టుకుని ఆ క్రైటీరియాలో సెట్ అయితేనే చేసుకుంటా అనేది ఏం లేదు. సో లెట్స్ సీ, అది న్యాచురల్గా అవ్వాలి అంతే, అదేదో ఆర్టిఫిషియల్గా అనుకునేది కాదని నా ఓన్ అభిప్రాయం. అంటే కొంతమంది సివిల్ సర్వెంట్స్ మళ్ళీ ఇంకొక సివిల్ సర్వెంట్ అయితే నేను చేసుకుంటాను, లేదా ఆ సర్వీసెస్లో ఉంటే డాక్టర్ అయితే మళ్ళీ ఇంకో డాక్టర్ అయితే చేసుకుంటాను, ఇలా ఉంటుంది కదా. మీకు మీ వరకు లేదా నాకు హౌస్ వైఫ్ అయితేనే కావాలి, ఇలా ఏదో ఉంటుంది కదా. లేదండి, నాకు యాక్చువల్గా హౌస్ వైఫ్ వద్దనే ఉంది. అంటే యాక్చువల్లీ వర్కింగ్ అవ్వాలి, తను ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుండాలి. సో దట్ తనకి అవేర్నెస్ ఉంటుంది, తను రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవచ్చు, తను ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఐ డోంట్ వాంట్కి తను ఇంట్లో ఉండి నా గురించి వెయిట్ చేయడం, లేదా కంప్లీట్గా నా మీద డిపెండెంట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో ఆ విషయంగా అయితే హౌస్ వైఫ్ వద్దనే ఉంది. బట్ లెట్స్ సీ, ఇదంతా లైక్ ఇట్స్ వెరీ ఎర్లీ. సో చూద్దాం, అది ఫ్లోలో అవ్వాలి. నాకైతే ఏ డిఫైన్డ్ క్రైటీరియా లేదు. ఓకే, సో అది ప్రోగ్రెస్ వెళ్తూ చూడాలి. మీరు కాగ్నిజెంట్లో జాబ్ చేసేటప్పుడు ఏవైతే మీ మధ్య డిస్కషన్స్ వచ్చి ఇది నేను చెయ్యాలి, ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకున్నారో, ఇప్పుడు అచీవ్ చేశారు, ఏమనిపిస్తుంది మనసులో? ఏం చేయాలి, లేదా ఇది ఖచ్చితంగా ఇది చేయాలని అనుకునేవి ఉన్నాయా? అన్నిటికన్నా అంటే మేబీ బికాజ్ మా ఆఫీస్ కొలీగ్స్లో చాలామంది అమ్మాయిలు ఉండేది. సో అమ్మాయిలతో డిస్కషన్ వల్ల ఏమో బాగా జెండర్ ఈక్వాలిటీ బాగా నాకు మనసులో చాలా హార్ట్కి బాగా టచ్ అయింది. సో ఆ డిస్కషన్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో కానీ సొసైటీలో కానీ ఇవన్నీ చూసినప్పటి నుండి అంటే నేనేం బిలీవ్ చేశాను, ఈ ప్రిపరేషన్లో కూడా స్లోగా నాకేం అవేర్నెస్ వచ్చింది అంటే, మన ఏ పాలసీ తీసుకున్నా మన ఇండియాలో ఎడ్యుకేషన్ కానీ ఏది కానీ ఎకనామిక్ గ్రోత్తో సహా ఏది అవ్వాలన్నా మనం 50% ఆఫ్ ద పాపులేషన్ ఉమెన్ని ఇంక్లూడ్ చేయనంత వరకు ఏది సక్సెస్ కాదు. అది ఫస్ట్ థింగ్. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇప్పుడు గ్రోత్ 7 to 8% గ్రో అవుతున్నాం అంటిల్ కరోనా వచ్చేంత వరకు. సో 7 to 8% గ్రోత్ కాదు మన పొటెన్షియల్, 20%. ఎందుకు అవ్వట్లేదు? 50% ఆఫ్ ద పాపులేషన్ మనం అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఇన్కమ్లోకే తీసుకురావట్లేదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు. అండ్ సోషల్గా కూడా చేంజెస్ రావాలంటే, ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ కానీ ఒక అవేర్నెస్ కావాలంటే ఇంట్లో ఉమెన్ కదా వాళ్ళు ఫ్యామిలీని చూసుకునేది. సో వాళ్ళలో ఇప్పుడు సపోజ్ ఒక ఉమెన్ ఎడ్యుకేట్ అవుతే కంప్లీట్గా వాళ్ళ చిల్డ్రన్, వాళ్ళ జనరేషన్, ఎంటైర్ సొసైటీ చేంజ్ అవుతుంది. ఈవెన్ మీరు మాల్ న్యూట్రిషన్ తీసుకున్నా
చిన్నపిల్లలు మాల్ న్యూట్రిషన్ ఉంటారే, ఫస్ట్ వాళ్ళ మదర్ మాల్ న్యూట్రిషన్ లేకుంటుంటే కదా చిన్నపిల్లలు ఎగ్జాక్ట్లీ, అసలు వాళ్ళ మదర్కి అవేర్నెస్ ఉంటే ఆటోమేటిక్గా ఆవిడే చూసుకుంటుంది అంత. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళు ఫస్ట్ మాల్ న్యూట్రిషన్ అవ్వకపోతే ఆటోమేటిక్గా బిడ్డ మాల్ న్యూట్రిషన్. ఎగ్జాక్ట్లీ. సో ఆ సైడ్ కొంచెం హార్ట్కి క్లోజ్ అది. సో ఆ సైడ్ వర్క్ చేయాలని అనుకుంటున్నాను. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫస్ట్ డ్యూటీ విత్ ఇంటిగ్రిటీ. సో అది వర్క్ చేయాలి. ఏ డ్యూటీ ఇచ్చినా అంతే ఇంటిగ్రిటీతో వర్క్ చేయాలని ఫస్ట్ నమ్మేది. ఒకవేళ ఛాన్స్ వస్తే ఐ వాంట్ టు వర్క్ ఇన్ దిస్ ఏరియా, అంతే. ఇదండి. మీ టీంలో మీరు ప్రిపేర్ అయిన వాళ్ళలో మీతో పాటు ఇంకెవరు ఉన్నారా ఈ ఇయర్ వచ్చిన వాళ్ళు? అంటే నేను క్లోజ్గా ప్రిపేర్ అయిన వాళ్ళలో ఒక 4 members ఉన్నారు, 4-5 members. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరికి అవ్వలేదు. మేము యాక్చువల్గా అనుకున్నాం అనమాట, అందరం కలిసి వెళ్తాము ట్రైనింగ్కి ఇలా అని చెప్పి. బట్ దట్స్ డిసప్పాయింటింగ్ థింగ్. వాళ్ళకి అవ్వలేదు, నాకు అయింది. అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టైంలో ఇంకా చాలామంది క్లోజ్ అయ్యారు. లైక్ ఇప్పుడు మీరు చూస్తే సాయి కార్తిక్ 103 ర్యాంక్ కానీ, మకరంద్ కానీ, గాయత్రి కానీ. సో వీళ్ళందరం మేము సిఎస్బిలో కలిసాము, మాట్లాడుకుంటూ ఒకరొకరు మాక్ తీసుకుంటూ ఇలా. సో అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ పార్ట్. బట్ ఇంకొందరు ఫ్రెండ్స్ అవ్వలేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ డెఫినెట్లీ దే విల్ మేక్. అంటే ఇదేదో మేము టాలెంటెడ్ వాళ్ళు టాలెంటెడ్ గానైతే ట్రూ ఎగ్జాక్ట్లీ. ఓన్లీ అంటే ఏంటంటే ఇంట్లో 80% మన హార్డ్ వర్క్ ఉంటుంది, 20% డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. సో మేబీ ఆ ఫ్యాక్టర్స్ కలిసి రాకపోవడం వల్ల వాళ్ళు అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కరెక్ట్. ఇంటర్వ్యూకి మీరు ఒక్కరు వెళ్ళారండి? మీతో పాటు మీ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఎవరిని తీసుకెళ్లారు? లేదు, ఇంటర్వ్యూకి నేను ఒక్కడనే వెళ్ళాను. అండ్ అది ఢిల్లీకి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. అంటే ప్రిపరేషన్లో ఎప్పుడు ఇక్కడే ఉండేది, అండ్ ఢిల్లీకి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఢిల్లీ అదే ఫస్ట్ టైం వెళ్ళాను. కాకపోతే ఒక ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఫ్రెండ్ ఉండే, తనకి వీసా అపాయింట్మెంట్ ఉండే అక్కడ. సో తను కూడా నాతో వచ్చాడు ఒక 2-3 days ఉండి. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఢిల్లీ వెళ్ళి మేము ప్రిపరేషన్ చేయలేదు. ఒక 10 days ముందు వెళ్ళి ఒక 5 days మొత్తం ఢిల్లీ తిరిగాం. ఫుల్ టు ఢిల్లీ. అందరేమో వెళ్ళి మార్క్స్ చేస్తుండే, మేమేమో వెళ్ళి నేషనల్ వార్ మెమోరియల్, ఎక్కడ ఫుడ్ బాగా దొరుకుతుంది, చాందినీ చౌక్, ఇంకా అసలు మాన్యుమెంట్స్ ఏం వదలకుండా తిరిగాము ఒక 5 days. ఓకే. ఆ సాటిస్ఫాక్షన్ అంతా ఓకే ఇంకా అయిపోయింది అన్నప్పుడు కూర్చొని ఇంకో 5 days చదివాం. నేను చదివాను, అతను వెళ్ళిపోయాడు. సో అలా ఢిల్లీకి అయితే ఎవరు రాలేదు. అక్కడ ఇంకొక 2 మార్క్స్ ఇచ్చి ఇంకొక ఫ్రెండ్ ఉండే సందీప్ అని చెప్పి, తనకి కూడా ర్యాంక్ వచ్చింది. తన రూమ్లో ఉండి 5 days ఉండి ఇంటర్వ్యూ ఇచ్చాను. సో అలా ఢిల్లీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో అండ్ రాజేంద్ర నగర్కి వెళ్తే అయితే ఐ వాజ్ షాక్ టు సీ. అంటే ఎంత అంటే ఒక అరౌండ్ thousands స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. నాకు తెలియదు అంత పెద్ద ఎకనమీ నడుస్తుందని చెప్పి ఢిల్లీలో యూపీఎస్సీ మీద. సో పెద్ద మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మన అశోక్ నగర్ ఒక 10% కూడా కాదు దాంట్లో. ఓ మై గాడ్. యా, ఆల్మోస్ట్ ఒక సపరేట్ ప్యారలల్ ఎకనమీ నడుస్తుంది ఓన్లీ యూపీఎస్సీ మీద అక్కడ. సో అంత బాగుందని చూసి అవన్నీ నాకు సర్ప్రైజింగ్ థింగ్ అనిపించింది అనమాట. అది ఢిల్లీలో క్లైమేట్. సో ఇంకా అది ఎంజాయ్ చేస్తుండే, ఎక్స్ప్లోర్ చేస్తూ. సో అట్లా ఇంటర్వ్యూ ముందు జరిగింది. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారు అని అంటే ఆస్పిరెంట్స్ కోసం ఏం చెప్తారు? ఇంటర్వ్యూకి నాకు అనిపించింది ఓవరాల్గా ఈ ప్రాసెస్లో, అండ్ దీంట్లో ఏంటంటే మనకు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ప్రజెన్స్ ఆఫ్ మైండ్, కాన్ఫిడెన్స్, ఈ 2 ఇంపార్టెంట్. అది ఇన్ఫర్మేషన్ అంటారా, మీకు ఆల్రెడీ మెయిన్స్ క్లియర్ చేస్తారంటే అందరికి ఉంటుంది. బట్ ఈ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల ఏంటంటే మీరు ట్రాప్స్లోకి తీసుకెళ్తారు వాళ్ళు, దాంట్లో నుండి బయటికి రావాలి. సో అది నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉంటారో అప్పుడే మీ 100% బయటకు వస్తుంది. మీరు కొంచెం కాన్ఫిడెంట్ లేకపోయినా మీ 80% 70% వస్తుంది. అప్పుడు అంతే మార్క్స్ పడతాయి. సో ఈ విషయం నేను మార్క్స్ ఇస్తూ నేర్చుకున్నాను. అండ్ ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. నేను హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఏ ఇన్స్టిట్యూట్ వదిలే అన్ని మార్కులు ఇచ్చాను. ఓకే. ఒక్కొక్క దగ్గర 2 కూడా ఇచ్చాను. బట్ అందులో నాకు హెల్ప్ అయినవి నేను చెప్తాను. లైక్ ఒకటి బాలలత మ్యామ్ దగ్గర 2 మార్క్స్ ఇచ్చాను ఆ ఇన్స్టిట్యూట్లో, అవి కొంచెం హెల్ప్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ థింగ్, వెంకట్ మోహన్ సార్ అని ఉన్నారు మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సార్ అప్రోచ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎట్లా అంటే ఆ సార్ మిమ్మల్ని ఆన్సర్ చెప్పమన్నారు. క్వశ్చన్ ఇచ్చి ఒక 1 minute ఆగండి, ఆలోచించండి, దెన్ యూ ఆన్సర్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి జనరల్గా స్పిట్టింగ్ అవుట్ హ్యాబిట్ ఉంటుంది. క్వశ్చన్ అడగగానే మనకి ఏం తెలుసు కక్కేస్తాం. బట్ అక్కడ కక్కడం కాదు, ఎందుకంటే కక్కితే వాళ్ళ లాస్ట్ లింక్ యూజ్ చేసి ఇంకో ట్రాప్లోకి తీసుకెళ్తారు. సో ఆలోచించి ఆన్సర్ చేయడం ఆయన దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కూడా అక్కడ డెవలప్ అయింది. అండ్ థాట్ అనేది మనం ఇచ్చే ఆన్సర్ డెప్త్లో ఉండాలి, బ్రెడ్త్ కన్నా డెప్త్ ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఈ స్కీమ్ పెట్టాలి, ఆ స్కీమ్ పెట్టాలి అనుకుంటా. ఎడ్యుకేషన్ రూట్లో ప్రాబ్లం ఏముంది, ఆ ప్రాబ్లం డిస్కస్ చేసి సొల్యూషన్ చెప్పాలి. ఆ సార్ దగ్గర అది. సిమిలర్గా గోవింద్ సార్ అని ఉండే, ఇవన్నీ మనకు మాధురి మ్యామే హెల్ప్ చేస్తారు, వీళ్ళు బాగా చేస్తారని చెప్పి. సిమిలర్గా హైదరాబాద్ స్టడీ సర్కిల్లో వేదా కుమారి మ్యామ్ అని ఉంది. సో ఈ 4 మార్క్స్ బాగా హెల్ప్ అయ్యాయి హైదరాబాద్లో. అండ్ ఢిల్లీకి వెళ్ళి మార్క్ ఇస్తే ఇంకా అదొక డిఫరెంట్ థింగ్. అసలు ఢిల్లీ నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉండే ఉల్టా. అక్కడ డిమోటివేట్ చేశారు. అంటే అన్ని చిన్న విషయాలు, చేతులు కట్టుకోవడము, ఇవి పెట్టుకోవడం, ఇక్కడ కూర్చోమనడం, అవి ఇలాంటివి చెప్తున్నారు. అండ్ అన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్. ఇది తెలుసా, అది తెలుసా, అది తెలుసా, ఈ మెమోరియల్ తెలుసా, ఆ మెమోరియల్ తెలుసా, అది తెలుసా. అందరికి అన్ని తెలవాలని లేదు కదా. అవును కదా. అవి తెలియకపోతే లేదు నువ్వు ఇన్ఫర్మేషన్ చదువు అనేది.
ఓ సో మేబీ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ నీకు కాదనట్లేదు, బట్ ఇన్ఫర్మేషన్తో పాటు అనాలిసిస్ ఇంపార్టెంట్. ఢిల్లీలో కూడా మంచి మార్క్స్ ఉన్నాయి, నేను లేవనట్లేదు. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది కదా. యా, సో ఈ మార్క్స్లో ఆ డేంజర్ థింగ్ అదే, మనము తెలుసుకోవాలి ఎవరిది రీజనబుల్. సో కొందరు అసలు ఫ్లాటర్ చేస్తారు, మీరు సూపర్ అసలు డైరెక్ట్ వెళ్ళిపోండి అంటారు. యా, ఇంకొందరు అసలు మీరు అసలు వేస్ట్ అంటారు, సివిల్ సర్వీసెస్కే వేస్ట్ అంటారు. ఈ రెండు కాకుండా మధ్యలో రీజనబుల్గా చెప్తారు. మనకు ఆ మెచ్యూరిటీ ఉంటుంది, ఆ రీజనబుల్నెస్ ఏందనేది అది చూసి మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం ఇంప్రూవ్ అవుతుంది. సో అది యా. అంటే మీ ఎంట్రీ ఎలా నడిచింది అంటే లోపలికి ఎంటర్ అయినప్పటి నుంచి? యా, డెఫినెట్లీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను 3 స్టేజెస్లో నాకు ఇంటర్వ్యూ వాజ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ పార్ట్ అనమాట. అండ్ ఎందుకంటే అంత దూరం వెళ్ళాము చాలామంది కాబట్టి అదొకటి. అండ్ వెళ్ళినప్పుడు నాకు ఇంకోటి ఏం అబ్జర్వ్ చేస్తాను, ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తాం, ఫస్ట్ వెళ్ళగానే ఒక రౌండ్ హాల్లో కూర్చోబెట్టి అక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో అక్కడ మనం ఏం చేస్తుంది అనే దాన్ని కూడా ఇంటర్వ్యూ మీద ఎఫెక్ట్ పడుతుంది, అది నేను అబ్జర్వ్ చేస్తాను మార్క్స్లో. సో నేను ఏం చేస్తాను, వెళ్ళగానే సర్టిఫికేట్స్ వెరిఫై కానీ అందరూ ఏమో న్యూస్ పేపర్స్ చదువుతున్నారు, కొందరు షార్ట్ నోట్స్ తీసుకొచ్చారు అవి చదువుతున్నారు. అవి నేను కూడా ట్రై చేస్తాను, నాకు వర్కౌట్ అవ్వాలి, ఇంకా ఉల్టా టెన్షన్ పెరిగింది, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ తగ్గింది. సో నేనేం చేస్తాను, పక్కన ఉన్న వాళ్ళతో జోకులు చేయడము, ఆ టాపిక్ ఈ టాపిక్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, సింపుల్గా లాఫింగ్ అంతే. ఇంకా అక్కడ అట్లా చేస్తుంటే మంచి హ్యాపీ మూడ్లో వెళ్ళాను ఇంటర్వ్యూకి. అదే హ్యాపీ మూడ్లో ఆన్సర్స్ కూడా వచ్చాయి. సో నవ్వుతూ మనం అందరూ అంటారు కదా నవ్వాలని చెప్పి ఇంటర్వ్యూలో, ఆ నవ్వు ఎట్లా వస్తే మనం యాంగ్జైటీ ఉన్నప్పుడు. సో 2 జోక్స్ క్రాక్ చేయండి. ½ అన్ అవర్ ఇంటర్వ్యూ ముందు చాలా ఇంపార్టెంట్. ఆ ½ అన్ అవర్ ఏం చదవద్దు, మీరు ఎంత చదివినా అందుకెళ్ళి వస్తుందన్న గ్యారెంటీ లేదు. సో హ్యాపీగా జోక్స్ క్రాక్ చేయండి, హ్యాపీ మూడ్లో ఇంటర్వ్యూకి ఎంటర్ అవ్వండి, అప్పుడు యూ విల్ డూ వండర్స్. సో అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వెళ్ళగానే ఇంటర్వ్యూలో ఇంకా నాది జనరల్గా డాఫ్ నుండి అడుగుతారు లేదా కరెంట్ అఫైర్స్ అడుగుతారు. నా విషయంలో కంప్లీట్లీ డిఫరెంట్, కేస్ స్టడీస్ అడిగారు నన్ను. ఒక 10 కేస్ స్టడీస్ వరుసగా అడిగారు. ఫస్ట్ వెళ్ళగానే చైర్మన్ సార్ ఉండి, బాగుంది నువ్వు 5.5 years కాగ్నిజెంట్లో చేసావు, మరి ఒక్క కంపెనీకి ఇంత లాయల్గా చేయడం అంటే నువ్వు చాలా హ్యాపీ ఉంటుంటావు, అందుకే ఆ కంపెనీతో అంటున్నావు, మరి ఎందుకు ఇదమ్మా అని అడిగారు. సో ఇంకా అప్పుడు చెప్పాను సార్కి ఎందుకు అనేది, ఇట్లా ఆ ఓరియంటేషన్ 5th yearలో ఎలా వచ్చింది, అండ్ జాబ్ అప్పుడు నాకు నెసెసిటీ, సో అందుకని తీసుకున్నాను. అండ్ అవేర్నెస్ లేదు, తర్వాత ఎవాల్యుయేట్ చేసుకుని వేరియస్ చాయిస్ చూస్తే ఇది వచ్చిందని చెప్పాను. వెంటనే గాంధీజం గురించి అడిగారు. గాంధీజం మరి రిలవెంటా ఇప్పుడు అని అడిగారు. అంటే నేను వెంటనే అఫ్కోర్స్ సార్ వితౌట్ ఎనీ డౌట్ ఇట్ ఈస్ రిలవెంట్ వెరీ మచ్ టు ప్రజెంట్ సొసైటీ సార్ అన్న. అంటే వెంటనే ఆయన ఇదేంటి ఎంత అసెప్టివ్గా చెప్తున్నావు, మరి బయట చూస్తే యంగ్ యూత్కి అసలు గాంధీజం అంటేనే ఇంకా కాంట్రవర్షియల్గా చూస్తున్నారు, అండ్ మీరు చూస్తే ఇట్లా జరుగుతున్నాయి కదా, మరి నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు అని చెప్పాడు. అంటే మేబీ సార్ నేను కూడా అంత చదవకపోతే గాంధీజం గురించి కొంత పార్ట్ ఐ వుడ్ హ్యావ్ అగ్రీడ్, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సార్ ఆఫ్టర్ రీడింగ్. అది గాంధీ రిలవెన్స్ కాదు క్వశ్చన్, మనకెంత తెలుసు గాంధీజం గురించి, అది రిలవెన్స్ సార్ అని చెప్పారు. అంటే వెంటనే మరి ఏం చేద్దాం గాంధీజం ప్రమోట్ చేయడానికి అన్నారు. అంటే గాంధీ మ్యూజియంస్ పెట్టండి సార్. నా హాబీలో విజిటింగ్ వరల్డ్ వార్ మ్యూజియంస్ ఉందన్నమాట, ప్రపంచ యుద్ధాల మ్యూజియంస్, తర్వాత వరల్డ్ వార్ మూవీస్ హాబీ ఇంట్రెస్ట్. సో దానికి లింక్ చేసి చెప్పాను, సో దట్ వాళ్ళు మళ్ళీ మ్యూజియంస్ అడుగుతారని చెప్పి. సో వాళ్ళు అడగలేదు, బట్ గాంధీ మ్యూజియంస్ పెట్టాలి, గాంధీ ట్రైన్స్ పెట్టాలి. ఇప్పుడు మనం చూస్తే అందరూ యూత్ మిలీనియల్ యూత్, సో వాళ్ళకి ఆ వేలో రీచ్ అవుదాం, షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం గాంధీ మీద ఇలాంటివి. సో టెక్స్ట్ బుక్స్లో కాదు, రియల్గా కూడా గాంధీజం గురించి తెలిస్తే ఇంకా ఆ థాట్స్ మనం ఇంకా ఎక్కువ అప్లై చేయొచ్చు. ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ వీటన్నిటికీ అది ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఇంకా అలాగా వాళ్ళకి అది మరి ఏమనిపించిందో తెలియదు, కేస్ స్టడీ స్టార్ట్ చేశారు. జస్ట్ ఒక ఉదాహరణకు ఒక కేస్ స్టడీ చెప్తాను. మీరు సెక్రటరీ, మీ కింద ఒక 10 లోకల్ పీపుల్ ఉన్నారు, చుట్టూ ఒక thousands of people మిమ్మల్ని సరౌండ్ చేస్తారు, ఇంకా చంపేద్దామని డిసైడ్ అయ్యారు. సో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీరు ఒకరిని హాస్టేజ్ తీసుకోండి, మీ జీప్కి టై చేసుకోండి, ఎస్కేప్ అవ్వండి. రెండోది, మీరు ఏం చేయలేరు కాబట్టి లోపల కూర్చొని దేవునికి ప్రార్థించి సుపీరియర్స్ చెప్పండి, 1 hour పడుతుంది, ఏం చేయలేరు కాబట్టి దేవునికి ప్రార్థించి లోపల కూర్చోండి. మూడోది, షూట్ చేసేయండి వాళ్ళని. సో మీ 3 ఆప్షన్స్లో నువ్వేం తీసుకుంటావు అని అడిగారు. మీరేం చెప్పారు? నేనేం చెప్పాను, డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళలేదు. నేను ఒక్కొక్కటి ఎందుకు కాదు ఆప్షన్ అనేది చెప్పుకుంటాను. సార్ ఫస్ట్ అసలు ఆప్షనే కాదు, అది యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారు అంటే, మీకు గుర్తుంటే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక ఆఫీసర్ తన జీప్కి లోకల్ వ్యక్తిని పెట్టుకొని బయటకు వెళ్ళారు. సో అది పెద్ద కాంట్రవర్సీ అయింది. జస్ట్ దాన్ని రీఫ్రెష్ చేసి దీంట్లో ఇచ్చారు. ఓకే. సో అది అప్పటికప్పుడు నాకు వెలిగిందనమాట. సో నేను వెంటనే ఏం చెప్పాను, సార్ ఫస్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే మనం అక్కడ అసలు చేసేది నీ ప్రేమ్ సాగర్ కాదు అక్కడ రిప్రజెంట్ చేసేది, వాల్యూస్ని, ఇన్స్టిట్యూషన్స్ని. లేకపోతే స్టేట్కి ఇంకొక ఇల్లీగల్ స్టేట్ యాక్టర్కి తేడా ఉండదు నేను వాళ్ళని హోస్ట్గా తీసుకుంటే. అండ్ రాంగ్ ప్రెసిడెంట్ సెట్ అవుతుంది, ఫ్యూచర్లో కూడా ఇంకోటి చేసే ఛాన్స్ ఉంటుంది. సో అది చేయను అని చెప్పాను.
సెకండ్ అసలు ఆప్షనే కాదని చెప్పాను, డైరెక్ట్ ఇలాగే చెప్పాను సార్, సెకండ్ అసలు ఆప్షన్ కాదు మీరు ఇచ్చిన దాంట్లో, ఎందుకంటే ఏం చేయకపోతే మన చేతిలో కంట్రోల్ ఉండదు, మన చేతిలో కంట్రోల్ ఉండనప్పుడు మన సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేము. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ కాంట్ రిలై ఆన్ గాడ్. సో సెకండ్ రూల్ అవుట్. థర్డ్ చేసే ముందు ఇంకో 2 ట్రై చేస్తాను సార్ అని చెప్పాను. అంటే సార్ ఫస్ట్ది మీరు అన్నారు నా కింద లోకల్స్, వాళ్ళు లోకల్స్, సో లోకల్స్ మాట్లాడి వాళ్ళనన్నా పంపించండి, నన్ను ఒక్కని హాస్టేజ్గా తీసుకోండి, లేదా నన్ను కిల్ చేయండి ఏదన్నా ఉంటే యాంగ్రీ ఉంటే, వాళ్ళని వదిలేయండి అని చెప్పారు. సో వెంటనే లేదు అట్లాంటిది లేదు ఆప్షన్ లేదమ్మా అన్నారు. సరే సార్ మరి మీరు అంటున్నారు కదా అట్లీస్ట్ ఎయిర్లో కాలుస్తా వాళ్ళని థ్రెటన్ చేస్తా అని చెప్పారు. ఎయిర్లో కాదు డైరెక్ట్ కాల్చిన 2 చచ్చిపోయారు ఏమవుతుంది చెప్పన్నాడు. అంటే నేను ఇంకా సార్ ఇంకేముంది సార్ వచ్చి ఇంకా చంపేస్తారు అని అన్నా. మరి అయినా కూడా అదే ఆప్షన్ తీసుకుంటాం అన్నారు. సార్ ఇంకా తప్పదు, ఉన్న ఆప్షన్స్లో సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఓన్లీ లీస్ట్ హార్మ్ పాసిబుల్ అదే కాబట్టి ఐ విల్ టేక్ దట్ ఆప్షన్ అని చెప్పాను. సో అలా ఆ కేస్ స్టడీ అక్కడికి ఆపేశారు, అప్పుడు సాటిస్ఫైడ్ అనమాట. సో అలా మళ్ళీ నెక్స్ట్ కేస్ స్టడీ, ఇది బాగా చెప్పావు ఓకే, మరి ఇప్పుడు నీ బాస్ ఉన్నాడు, మీ సుపీరియర్ ఆఫీసర్, ఇద్దరు నువ్వు ఇంకో ఆఫీసర్ ఉన్నారు సెలెక్ట్ అయినరు, నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు, నీకు అయినా ప్రమోషన్ ఇయ్యాడు, నిన్ను అసలు రికగ్నైజ్ అయ్యాడు, పక్కనకు మాత్రం ఏం చేయకపోయినా మస్తు ప్రమోషన్లు ఇస్తాడు. ఈ 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఎట్లాగో మనం ఏం చేసినా ఏం చేయడు ఆయన కాబట్టి పని చేయకు. రెండోది ఆయన ఎట్లాగో రికగ్నిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నీ పని నువ్వు చేసుకుంటా. మూడోది మీడియాకి వెళ్ళి రచ్చ ఇలాగే చెప్పారనమాట. ఇది కూడా మీరు చూస్తే లాజికల్గా మీరు కనెక్ట్ చేసుకోవాలి. మీకు గుర్తుంటే మనకు అప్పుడు ఆ టైంలో ఒక జ్యుడిషియరీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇలాగే. సో మేబీ వాళ్ళు ఆ రీఫ్రేజ్ సంథింగ్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారేమో, ఆ టైప్లో తీసుకొచ్చారు. సో నేనేం చెప్పాను సార్, ఫస్ట్ థింగ్ అక్కడ జనరల్గా ఏం చేస్తారు చాలామంది, ఆయన ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా పని నేను చేసుకుంటూ పోతాను సార్, మంచి పని అంటారు. బట్ నేను అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు సార్, నాకు పని ఎంత ఇంపార్టెంటో దానికి రికగ్నిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అతను ఎందుకు ఇవ్వట్లేదు అనడానికి మేబీ తను జెన్యూన్గా తనకి నేను చేసిన వర్క్ రీచ్ అవ్వకపోవచ్చు, లేదా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు, లేదా తను విల్లింగ్గా చేయొచ్చు, అదేంటో కనుక్కుంటా ఫస్ట్. సో అందుకని ఫస్ట్ 3 ఆప్షన్స్ వదిలేసి ఆయనతో ఒక మీటింగ్ పెట్టుకొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సార్ నేను ఇంత వర్క్ చేశాను, ఇవన్నీ చేశాను, మీరు ఎందుకు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని జెన్యూన్గా రిప్లై అడుగుతాను. ఒకవేళ తన రిప్లై విల్లింగ్గా చేసినట్టు నాకు అనిపిస్తే దెన్ ఐ విల్ పర్స్యూ ద లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే పైన అథారిటీస్ కంప్లైంట్ చేయడమా ఇంటర్నల్గా, కానీ బయటకైతే వెళ్ళను. ఫస్ట్ థింగ్ మీడియాకి వెళ్ళొద్దు సార్, ఎందుకంటే మీడియా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది. మనం బయటకు వెళ్తే రేపొద్దున అందరూ వెళ్తారు అదే కంప్లైంట్స్ గురించి. అండ్ సెకండ్ థింగ్ ఏం చేయకుంటుంటే నా పర్సనల్ గ్రోత్ అవ్వదు. సో నేను అది కాంప్రమైజ్ అవ్వను. ఫస్ట్ దాంట్లో నేను పని చేయకుంటుంటే అసలు నా ఇంటిగ్రిటీకే దెబ్బ. సో ఈ 3 ఆప్షన్స్ తీసుకున్నాను, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేస్తానని చెప్పాను. సో అలా ఇది వాళ్ళకి ఏమనిపిస్తుంది, మరి బాగా చెప్పాను అనిపించిందో లేకపోతే క్యూరియస్ అనిపించిందో ఇంకో కేస్ స్టడీ, అట్లా వెళ్తూనే ఉన్నాయి. ఇంకా ఓ మై గాడ్, ఎంతసేపు నడిచింది మీ ఇంటర్వ్యూ? 30 minutes నడిచిందండి. 30 minutesలో 20 minutes ఆర్ కేస్ స్టడీస్. ఓ ప్రపంచ యుద్ధాల గురించి చదువుతా అంటున్నావు, మరి యుద్ధం అంటే మరి వైలెన్స్, మరి నువ్వేంది వెళ్ళి అందరినీ ఫైర్ చేస్తావా ఏం సంగతి అని. సో నేను కూడా అలాగే షాక్ అయ్యాను. సార్ అలా కాదు, నేను ఎందుకు చదువుతాను అనేది చెప్పాను అనమాట. అంటే సార్ ఇప్పుడు ప్రపంచ యుద్ధాల్లోనే మనకు మంచి బెస్ట్, తర్వాత వర్స్ట్ 2 కనబడతాయి. ఇప్పుడు మనం చూస్తే హిట్లర్ ఎంత వర్స్ట్ ఒక మనిషి చేయగలుగుతాడు అనేది హిట్లర్ నుండి చూడొచ్చు. అండ్ బెస్ట్ కూడా అదే టైంలో మనల్ని సేవ్ చేయడానికి చాలామంది సోల్జర్స్ని, జ్యూస్ని సేవ్ చేశారు. సో ఈ 2 బెస్ట్ వర్స్ట్ 2 కనబడ్డాయి. సో మనం అవి బాగా అర్థం చేసుకోగలిగితే ఫ్యూచర్లో కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయొచ్చు, ఫ్యూచర్ వార్ రాకుండా చేయొచ్చు. అందుకని చదువుతా సార్. అండ్ మనిషి సైకాలజీ ఇంకా ఎక్కువ అర్థమవుతుంది వార్ టైంలో. అప్పుడు బౌండరీస్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, వాల్యూస్ ఉండవు, అన్నీ తెంచుకొని బయటికి వస్తాడు. అందుకని నాకు ఇంట్రెస్ట్ సార్ అని చెప్పాను. వెంటనే మరి ఇండియన్ సొసైటీ మీద ఎట్లా వార్ ఎఫెక్ట్ ఉంది World War II అని అడిగారు, అది చెప్పాను. సో అలా వార్ గురించి, మ్యూజియంస్ గురించి, తర్వాత కేస్ స్టడీస్, ఇవి 80% నడిచింది. ఇంకా అసలు కరెంట్ అఫైర్స్ లేదు, ఏది లేదు. యా ఇంకా ఆఖరికి చైర్పర్సన్ అసలు నీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అసలు లైఫ్లో అని అడిగారు. ఇదేంటి ఇట్లా అడుగుతున్నాడు అని అనుకున్నాను నేను. తర్వాత సార్ వచ్చింది సార్ అంటే చెప్పమన్నాడు. చెప్పాను, మా చెల్లితో రీసెంట్గా కోప్పడ్డాను, ఇంకా ఆల్మోస్ట్ తనని కొట్టబోయాను అని చెప్పాను. విచ్ ఈస్ వెరీ నెగటివ్ థింగ్. ఇంత జెండర్ ఈక్వాలిటీ గురించి ఇంత మాట్లాడి చెల్లిని కొడతా అనడం ఏంటి వీడు అని నెగటివ్గా వెళ్ళొచ్చు. సో నేను వాళ్ళు అడిగారు అంటే చెప్పాను, ఎందుకంటే సార్ తనకు ఒక డెడ్ లైన్ ఉంది, ఆ డెడ్ లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయకపోతే తన అడ్మిషనే క్యాన్సిల్ అవుతుంది. సో రిపీటెడ్గా నేను రిమైండర్స్ పంపించినా కూడా తను చేయలేదు. సో అందుకని కోప్పడ్డాను సార్, ఇట్లా ఆల్మోస్ట్ గొడవ అయింది అని చెప్పాను. వెంటనే సార్ అండి, బాగుందమ్మా ఇప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్, కింద 10 మంది కింద ఆఫీసర్లు పని చేయలేదు, పెద్ద డిజాస్టర్ జరిగింది డిస్ట్రిక్ట్లో, ఏం మరి పోయి వాళ్ళని ఫైర్ చేస్తావు డైరెక్ట్ ఇలాగే అడిగారు. ఇంకా అంటే అతను ట్రాప్లోకి తీసుకొస్తున్నాడు, అక్కడ అట్లా చేసినావు కదా మరి ఇక్కడ కూడా ఇట్లా చేస్తావు కదా అన్నాడు. అంటే నేను వెంటనే అదే ఇన్సిడెంట్ లింక్ చేసి
సార్ దిస్ ఈస్ ద లెసన్ ఎగ్జాక్ట్లీ ఐ లెర్న్ ఫ్రమ్ ద లాస్ట్ ఎపిసోడ్. అక్కడ మా సిస్టర్కి ఒక జెన్యూన్ రీజన్ ఉంది, అందుకని తను చేయలేకపోయింది. బట్ నేను అది వినకుండా గొడవపడ్డా, మేబీ అది అడిగి ఉండాల్సింది. సో అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ఎందుకు చేయలేదు, ఆ జెన్యూన్ రీజన్ ఏంటో కనుక్కుంటా. ఒకవేళ వాళ్ళ రీజన్ జెన్యూన్ అయితే, వాళ్ళు చేయలేకపోతే, వాళ్ళ మించి ఉంటే దాని మీద వర్క్ చేస్తాం. లేదు విల్లింగ్గా చేస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. రెండోది, ఈ ప్రాసెస్లో మనకు ఎమోషన్ అనేది తగ్గుతుంది, రీజన్తో ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. టైం పడుతుంది కదా ఇదంతా జెన్యూన్ రీజన్ తెలుసుకోవడానికి. సో అప్పుడు రీజన్తో యాక్ట్ చేస్తాం కాబట్టి ఈ హార్ష్ డిసిషన్స్ తీసుకోండి సార్, అప్పుడు రీజన్తో తీసుకుంటానని చెప్పాను. ఇంకంతే, ఇంకా ఆ క్వశ్చన్తో అప్పటికి ఆపేరు కేస్ స్టడీస్. వన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత ఏమనిపించింది మీ మనసుకి? మీకు ఎస్ వాళ్ళు అడిగిన దానికి నేను ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అనిపించిందా? లేకపోతే ఇంతకంటే బెస్ట్ ఇంటర్వ్యూ నేను ఇవ్వలేను అనిపించింది. మళ్ళీ ఇంకోసారి జరిగినా కూడా ఇలాంటి ఇంటర్వ్యూ అయితే ఇవ్వలేను అనిపించింది. అంటే మేబీ నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, తెలియదు అది. అంటే కొన్నిసార్లు ఇంత బాగా జరిగినా కూడా 140 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని మార్క్స్ వస్తే నేను అనట్లేదు. బట్ ఐ వాజ్ సో హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే రిజల్ట్స్ వచ్చిన రోజైనా నేను పడుకున్నా, కానీ ఇంటర్వ్యూ అయిపోయిన రోజు రాత్రి పడుకోలేదు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా ఇట్లాంటి కేస్ స్టడీస్. అండ్ అంత బ్యూటిఫుల్గా నేను ఆన్సర్ చేస్తున్నా నాకు కూడా తెలియదు. అండ్ ఏ మాక్లో కూడా ఇలాంటి కేస్ స్టడీస్ అడగలేదు. సో ఇట్స్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ థింగ్. అండ్ చాలా ఫ్రెండ్లీ కాన్వర్జేషన్స్ ఇలాగే జరుగుతుండే అనమాట. ఇంకా సో అందుకని క్వైట్ హ్యాపీ. ఇంకా మ్యామ్కి ఫోన్ చేసి చెప్తే అసలు ఈ ఇంటర్వ్యూకి నీకు 200 లోపు ఖచ్చితంగా వస్తుంది ర్యాంక్ అన్నారు. అన్నట్టే వచ్చింది. యా, మరి చూడాలి ఇంటర్వ్యూ దానికి ఏమైనా హెల్ప్ అయిందా లేదా మరి మెయిన్స్ వచ్చిందా అనేది రిజల్ట్స్ వస్తే తెలుస్తుంది. ఓకే, చాలా అండి. దట్స్ నైస్. వాట్ ఏ బ్యూటిఫుల్ జర్నీ రియల్లీ. కానీ ఈ 5 years కనుక మీరు కాగ్నిజెంట్లో చేయకుండా, జాబ్ ఎక్కడ బయట చేయకుండా, ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంత మెచ్యూర్డ్ రిజల్ట్స్, లేదంటే ఇంత మెచ్యూర్డ్ ఆన్సర్స్ కానీ, లేకపోతే ఇంత ప్రజెంటేషన్ కానీ ఇంత ఉండుండేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? యా, మీరు అన్నట్టు ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ 2 sides ఉంటాయి కాయిన్కి. మీరు అన్నట్టు ఈ ఎక్స్పీరియన్స్ తర్వాత మనం ఇంటరాక్షన్స్ వీటన్నిటి వల్ల ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, బెటర్ వే ఆఫ్ ప్రజెంటేషన్ వస్తుంది. సో ఇట్లా నాకు హెల్ప్ అయింది దీంట్లో. అట్లని చెప్పి 21 తర్వాత చేయొద్దని లేదు. ఎందుకంటే వాళ్ళు మీరు 21 మీరు జస్ట్ గ్రాడ్యుయేటా 5 years అనేది వాళ్ళు కూడా చేస్తారు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నా నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒక IPS మళ్ళీ ఇంటర్వ్యూకి అపియర్ అయితే ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఇంకెక్కువ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మెచ్యూరిటీ అనేది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ దగ్గర నుండి మేబీ దే మైట్ నాట్ ఎక్స్పెక్ట్ దాట్ గుడ్ మెచ్యూరిటీ. అప్పుడు వాళ్ళు కొంచెం బాగా చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు. నేను ఇదంతా జస్ట్ గెస్సింగ్, ఎవరికి తెలియదు యూపీఎస్ ఎట్లా మార్క్ చేస్తుందో, బట్ చెప్తున్నా. సో 21 ఈజ్ నాట్ డిసడ్వాంటేజ్. ఆర్ ఎంటరింగ్ ద సివిల్ సర్వీసెస్ అట్ 28, 29, 30 ఈజ్ ఆల్సో నాట్ ఏ డిసడ్వాంటేజ్. ఏ ఏజ్కి దీనికి బ్యారియర్ లేదు. మీరు ఎర్లీకి వెళ్తే అడ్వాంటేజెస్ ఉన్నాయి, లేట్గా వెళ్ళినా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మీరు మిస్కాన్సెప్షన్లో ఉండదు. 21 వెళ్తే క్యాబినెట్ సెక్రటరీ అవుతాం, అది అవుతాం, ముందే సర్వీస్లోకి వెళ్తాం, బాగుంటుంది అని కొందరు అంటారు. కొందరు లేదు 25కి వెళ్తే నీకు ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు మెచ్యూరిటీ వల్ల అంటారు. సో దేనికి ఉండే అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సో ఇట్స్ నెవర్ టూ లేట్. వెన్ ఎవర్ యూ డిసైడ్ విత్ కన్విక్షన్ అండ్ దెన్ గో విత్ ఫుల్ డెడికేషన్. సో అది నా అడ్వైస్. ప్రిపరేషన్ అప్పుడు ఈ బుక్స్ చదవాలా, ఆ బుక్స్ చదవాలా అనే ఒక కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటున్నారు. కరెక్ట్. సో మీరు ఎలాంటిది ఫేస్ చేశారు? ఆస్పిరెంట్స్ కోసం మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ కొంచెం ఒక డిస్క్లైమర్. అదేంటంటే ఇప్పుడు నా అప్రోచ్ కంప్లీట్లీ అన్కన్వెన్షనల్. నేను అందరిలాగా అన్ని బుక్స్ చదవలేదు. సో నేను చాలా షార్ట్ కట్స్ యూజ్ చేశాను. నాకేంటంటే నాకున్న టైం పీరియడ్లో క్రాక్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఫస్ట్ నుండి చూస్తే నాకు అన్ని షార్ట్ డెడ్ లైన్స్. అండ్ నేను ఎప్పుడు లాంగ్ విజన్ ఆలోచించలేదు. ఏది సివిల్ సర్వీస్ రావాలి, టాప్ 10లో రావాలి, 100 రావాలి అని రాదు. ఫస్ట్ నా ఉద్దేశం అంతా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే వాళ్ళు టెస్ట్ క్లియర్ చేయాలి. వాళ్ళు టెస్ట్ క్లియర్ చేయాలంటే ఫస్ట్ చదవాలి. ఇలాంటి షార్ట్ టార్గెట్స్ అన్నమాట. ఒకసారి ప్రిలిమ్స్ అయిపోయినాక మెయిన్స్ క్లియర్ చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. మెయిన్స్ అయిపోయినాక ఇంటర్వ్యూ. సో నా ఓరియంటేషన్ ఆఫ్ స్టడీ కూడా అలాగే ఉండే. సో నేను అందరు చెప్తున్నట్టు ఇప్పుడు నేను చెప్పేది కొందరికి అసలు ఇదేంటి అనిపించవచ్చు, బట్ చూస్తే మీకు లక్ష్మీకాంత్ అని చెప్తుంటారు పాలిటీకి. నేను ఇంతవరకు లక్ష్మీకాంత్ చదవలేదు. అట్లాంటి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, అవి ఏవి చదవలేదు. సరే ఏం చదివారో చెప్పండి. నేనేం చేశాను, ఫస్ట్ అటెంప్ట్లో ఇన్సైట్స్ అని ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నాను. ఆ టెస్ట్ సిరీస్ ఏంటంటే వాళ్ళు సిలబస్ ప్రకారం ఎన్సీఆర్టీ బుక్స్ ప్రకారం ఉండేది వాళ్ళ స్ట్రక్చరింగ్. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. సో అప్పుడు ఏంటి, వాళ్ళు ఒక 4 books చెప్పేవాళ్ళు ఎన్సీఆర్టీలో, 6th to 8th సపోజ్ చెప్పి దాని మీద ఒక 100 questions టెస్ట్ ఉండేది. సో నేను చేశాను, ఆ సిలబస్ క్లియర్గా స్టిక్ అయ్యాను. అందులో నాకు ఇంకో ప్రాబ్లం ఏంటి, నేను జనవరిలో స్టార్ట్ చేశాను. ఆ టెస్ట్ సిరీస్ ఏమో ఆల్రెడీ అక్టోబర్లోనో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. సో అది వారానికి ఒక టెస్ట్. నేను దాన్ని 2 tests per week పెట్టుకున్నాను. ఆ ఏ బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ చదివా టెస్ట్ రాసా, బుక్స్ చదివా టెస్ట్ రాసా, ఇంతే. ఇదే ఫాలో అవుతూ వెళ్ళా. ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ అయిపోయినాయి.
6th to 12th. అది ఆ బుక్స్ ఫౌండేషన్ ఇంకంతే. రైట్. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యాను. ఈ 2 ఎక్కడ కాన్సెప్ట్ ఇంతకుముందు చెప్పినట్టు కరెంట్ ఈవెంట్ ఏది జరిగినా దాని వెనక స్టాటిక్ నేర్చుకునేది. కాన్స్టిట్యూషన్ డౌన్లోడ్ చేస్తే డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ లక్ష్మీకాంత్ ఎప్పుడు చదువు కాన్స్టిట్యూషన్ డౌన్లోడ్ చేసి ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఆర్టికల్ ఉంటే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లోనే ఓపెన్ చేసి చూసేది. సో అట్లా తర్వాత మీరు ఏమన్నా గ్యాప్స్ మిస్ అయినాయి అనుకోండి వీటిలో చాలా వరకు కవర్ అవ్వవు ఇలా చదివితే, బట్ ఇవన్నీ టెస్ట్ సిరీస్లో కవర్ అవుతాయి. సో టెస్ట్ సిరీస్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యాయి. ఓకే. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ అప్రోచెస్ లైక్ బీబీసీ కానీ మిగతావి కానీ, ఇంకొకటి మనకు యూట్యూబ్లో విజన్ ఐఏఎస్ అని ఒక ఛానల్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ 10 years అనాలిసిస్ పెడతారు వీడియోస్. సో నేను ఫస్ట్ మెయిన్స్ టెస్ట్ రాసే ముందు ఆ 10 years అనాలిసిస్ వీడియో పెట్టుకొని ఒక్కొక్కటి 3 hours ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు క్వశ్చన్ లాస్ట్ ఇయర్ ఏమొచ్చింది, దాని తర్వాత వాళ్ళు ఏం ఐడియల్ ఆన్సర్ అనుకుంటున్నారో వాళ్ళు చెప్తారు. సో క్వశ్చన్ తీసుకొని పాజ్ చేసి నేనేమనుకున్నా ఆన్సర్ రాసేది, వెంటనే వాళ్ళ ఆన్సర్ చూసేది. ఓకే. అప్పుడు కంపేర్ చేసుకొని వావ్ ఈ పాయింట్ నేను మిస్ అయ్యాను, ఇది ఇలా రాయొచ్చు. పర్ఫెక్ట్. అలా ఫస్ట్ ఒక 15 days చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో సోర్సెస్ అంటే ఇది మెయిన్స్ జిఎస్కి, ఆప్షనల్కి ఎక్స్టెన్సివ్గా చదివాను. ఒకటి మనకు బయట కూడా మ్యామ్ దగ్గర పొలిటికల్ థియరీ నోట్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఆ నోట్స్ తీసుకున్నాను. శుభ్రరంజన్ అని చెప్పేసి ఐఏఎస్ మ్యామ్ ఉంది, వాళ్ళ నోట్స్ తీసుకున్నాను పొలిటికల్ సైన్స్ ఆప్షనల్కి. ఆ తర్వాత మనకు డిఫరెంట్ పాడ్కాస్ట్ ఉంటాయి దాంట్లో కూడా, రీఇంటర్ప్రెటింగ్ ఇండియా అని చెప్పేసి ఇవన్నీ. ఆ పాడ్కాస్ట్ విని దాని నుండి నోట్స్ రాసుకునేది ఐఆర్కి. సిమిలర్గా డిఫరెంట్ స్కాలర్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ సి రాజమోహన్ అని చెప్పి, సుహాసిని హైదర్ అని చెప్పి, అండ్ సుహృత్ పార్థసారథి అని చెప్పి పాలిటిక్స్ మీద, వీళ్ళన్నిటి మీద రాస్తారనమాట. సో వాళ్ళ ఆర్టికల్స్ ఏ వచ్చినా ఇంకొకటి ఈ పేపర్ వేసుకున్నాను నేను, ఫిజికల్ పేపర్ కాదు. సో ఆ పేపర్లో ఏది వస్తే అది డౌన్లోడ్ చేసుకొని అది సేవ్ చేసుకునేవాడిని. ఆ సేవ్ చేసుకునేటప్పుడు పీడిఎఫ్లో మనకి ఎల్లో మార్కర్తో హైలైట్ చేయొచ్చు. సో హైలైట్ చేసి సేవ్ చేసుకునేవాడిని ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ టైం మళ్ళీ చదవాల్సి వచ్చినప్పుడు ఆర్టికల్ ఓపెన్ చేస్తే ఎల్లో హైలైటెడ్ పాయింట్స్ ఉంటాయి, అంతే ఇంకా. సో ఇలా అన్కన్వెన్షనల్గా చేశాను అనమాట. రైట్. సో అలా వర్కౌట్ అయింది. ఇంకా సోర్సెస్ అంటే బేసిక్గా ఫస్ట్ ఎన్సీఆర్టీ అయితే ఇంపార్టెంట్ అండి, ఫౌండేషన్. తర్వాత గట్టిగా నమ్మేది నేను ఇవి మన టెస్ట్ లైక్ 50 మెయిన్స్ టెస్ట్, తర్వాత ఒక 50 ప్రిలిమ్స్ టెస్ట్ చేశాను. సో అవి నాకు హెల్ప్ అయ్యాయి, ఈ బుక్స్ కవర్ చేయకపోయినా ఆ నాలెడ్జ్ అంతా టెస్ట్ సిరీస్ అనాలిసిస్లో. సో అది టెస్ట్ ఇంకొకటి మనం 2 hours చేస్తాము, 6 hours అన్న స్పెండ్ చేయాలి అనాలిసిస్ మీద. సో అప్పుడు హెల్ప్ అవుతుంది. సో అలా ట్రై చేశాను, లక్కీగా వర్కౌట్ అయింది. బట్ ఇట్స్ అప్ టు ఇండివిజువల్, అంటే ఎందుకంటే ఇది కొంచెం రిస్కీ స్ట్రాటజీ. అందరు బేసిక్గా ఫౌండేషన్ అంతా బాగా అయినాక అప్పుడు టెస్ట్ రాస్తాడు. నేను అనుదీప్ దురిశెట్టి చెప్పుకుంటారు మనకు ఇంపర్ఫెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని, అది బాగా నమ్మాను. అంటే మనం పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ఇంపర్ఫెక్ట్తోనే స్టార్ట్ చేయండి. ఎన్ని మిస్టేక్స్ ఎక్కువ కమిట్ చేస్తే అంత బెటర్, యూపీఎస్సీలో ఇంకా మిస్టేక్స్ ఉండవు. సో అది ఆ టెస్ట్తో అది చేశాను. అనుదీప్ గారు మీకు టచ్లో ఉన్నారా? లేదండి, జస్ట్ ఒక టాపర్గా తెలుసు అంతే. ఓకే. రైట్. దట్స్ నైస్ అండి. విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. ఐ డ్రీమ్ నుంచి మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి వ్యూవర్స్కి ఒక చిన్న విషయం ఏంటంటే, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, అంటే ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది, మా మనసులో ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ మేడం అడగలేదు, మిస్ అయిపోయారు అని అనుకుంటే కనుక మీరు నాకు కింద మెసేజ్ పెడితే, సో దట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీ క్వశ్చన్స్ అని ఉంటే లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.